హల్లెలూయా 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 స్తుతి స్తోత్రములకు పాత్రుడా స్తుతిపై ఆసీనుడా స్తుతి స్తోత్రములకు పాత్రుడా స్తుతిపై ఆసీనుడా. హల్లెలూయా హల్లెలూయా. ನಮ್ಮ బైబిల్ అందరూ ఓపెన్ చేయండి. ये सब लोग बाइबल ग्रंथ को ओपन करें. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి దేవుని సన్నిధిలో మనం అందరం కూడా మరి వాక్యం వినడానికి దేవుడు మంచి సమయం ఇచ్చాడు. परमेश्वर के महाकृपा के द्वारा हम सबको प्रभु का वचन सुनने के लिए अच्छी मौका मिला है. రండి. आइए. కీర్తనకారుడు भजन संहिता పాడినటువంటి మంచి పాట, भजनकार का गाया हुआ अच्छा भजन है. మంచి పాట. अच्छा भजन. ఆ పాటలో इस भजन में కొన్ని విషయాల్ని తాను ఎత్తి మరి రాసుకున్నట్టు దాన్ని పాటగా పాడినట్టుగా మనం కీర్తనలో చూస్తాం. कुछ बातों को उसने अपना लिखने का और इस बात को हम यहाँ पे भजन में देखते हैं. ఇక్కడ కీర్తనాకారుడు యేసు ప్రభువు గురించి కొన్ని విషయాలని ఆయన తన మనోనేత్రాల ద్వారా చూసి వాటిని తన కీర్తనలో రాసుకుని పాడినటువంటి మంచి ఆ పాటలు, మంచి పాటల్లో. तो भजनकार ने ऐसा किया कि जैसा यीशु मसीह को अपना दर्शन में देखा है, उनके लिए जो उनके अंदर से जो बातें आई हैं भजन के तौर पर इसमें लिख रखा है. ఇక్కడ మనము చక్కగా జాగ్రత్తగా ఈ ఒక మరి ధ్యానిస్తే ఈ కీర్తనని, भजन को अच्छी तरह ध्यान करेगा तो కీర్తనలో ఉన్నటువంటి మంచి విషయాలని మనం జాగ్రత్తగా మనన గనక చేసుకుంటే, भजन की अच्छी बातों को अगर स्मरण कर सकेगा तो రండి 22వ కీర్తన 22वीं भजन संहिता 22వ కీర్తన 22वीं भजन संहिता 22వ కీర్తనలో ఆ 26వ వచనం నుంచి గనక మనం చక్కగా జాగ్రత్తగా ధ్యానిస్తే, 26वीं वचन से ध्यान करेगा तो ఆ 26వ వచనము క్రింద చక్కగా ఏమని రాస్తాడంటే, యెహోవాను వెతికే వారంట ఆయనంట మరి స్తుతిస్తారంట. जो यहोवा की खोजी है वे उसकी स्तुति करेंगे करके लिखा है. యెహోవాను వెతుకువారు ఆయనను స్తుతించెదరు అని రాయబడింది. जो यहोवा की खोजी है वे उसकी स्तुति करेंगे, స్తుతిస్తారంట. उनकी स्तुति करेंगे. మీ హృదయములను తెప్పరిల్లి నిత్యము బ్రతుకును. तुम्हारे प्राण सर्वदा जीवित रहे. అంటే యెహోవాను ఎదకువారు. जो यहोवा की खोजी है. యెహోవా అంటే ఎవరో అందరూ తెలుసు. यहोवा कौन है ये बात सब जानते हैं. ఎవరు యెహోవా అంటే? कौन है यहोवा? దేవుడు. परमेश्वर అంటే సృష్టికర్త. यानी कि सृष्टिकर्ता. దేవుడు ఆయన సృష్టికర్త. तो परमेश्वर है वो सृष्टिकर्ता है. ఆయన తన పేరుని మరి మోషాకి తెలియజేశాడు. उन्होंने अपना नाम मूसा को बताया है. మోషాకి తెలియజేసినటువంటి ఆ పేరుని మనకు బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు మరి తెలియజేశాడు. तो मूसा को बताएगा उस नाम को पवित्र आत्मा परमेश्वर ने बाइबल ग्रंथ के द्वारा हमें बताया. కాబట్టి ఆయనని వెతకాలి. इसलिए हमें उन्हें खोजना होगा. అంటే యెహోవాను వెదుకువారంట ఆయన స్తుతిస్తారంట. ये लिखा गया है कि जो यहोवा का खोजी है वे उसकी स्तुति करेंगे. ఇక్కడ స్తుతి ప్రార్థన यहाँ पे स्तुति और प्रार्थना రెండు ఒకటి కాదు. दोनों बातें एक सा नहीं है. చాలా మంది తెలియదు. बहुत सारे लोग इस बात को नहीं जानते. అందుకనే ఎక్కువ కొంతమంది ఆరాధనలో ప్రార్థన చేస్తూ మేము స్తుతిస్తున్నాము ధ్యానిస్తున్నాము అనుకుంటున్నారు చాలా సంఘాలు. तो हम देखते हैं कई सारे कलीसिया के लोग ऐसा करते हैं कि आराधना में भी स्तुति करने के बजाय प्रार्थना करते हैं और सोचते हैं परमेश्वर की अच्छी आराधना कर रहे हैं. ప్రార్థన చేస్తూ మేము స్తుతిస్తున్నాం అనుకుంటారు. समझते हैं कि प्रार्थना करते हुए हम स्तुति कर रहे हैं. అంటే దీనికి తేడా తెలియక పాపం వాళ్ళకి. यानी कि उनको इस बात की फर्क मालूम ना हो. यहाँ पर యెహోవాను ఎదకువారు ఆయన స్తుతించెదరు అని ఉంది. यहाँ पे लिखा गया कि जो यहोवा की खोजी है वे उसकी स्तुति करेंगे. కాబట్టి మనము ముందు
ఆయన ఎలా ఎదుగుతున్నాం, हम कैसे ढूंढ रहे उन्हें, ఏ విధంగా వెతుకుతున్నాం, किस प्रकार के खोजी है। అది మనం చేసే కార్యాల మీద ఆధారపడి ఉంటది. हम जो कार्य करता है ये बात उसी पर निर्भर है। కాబట్టి ఆయన స్తుతించెదరు. इसलिए कहा है कि वहां पे वो उनकी स्तुति करेंगे। స్తుతి అంటే ఏంటో తెలుసా? स्तुति का मतलब पता है? స్తుతి అంటే ఎప్పుడు దేవుని సన్నిధిలో ఆ స్తుతి అక్కడికి వెళ్ళి ఆయన చుట్టూరు ఆవరించి ఉంటుంది స్తుతి. तो परमेश्वर की जो हम स्तुति करते वो स्तुति जो परमेश्वर के सम्मुख में उनके चारों ओर तो मंडराता रहेगा। తర్వాత ప్రార్థన అంటే प्रार्थना जो है రిప్లై కార్డ్ లాగా ఉంటది. तो रिप्लाई कार्ड के बराबर होगा। అంటే यानी कि ఆయన దగ్గరికి వెళ్ళుద్ది ప్రార్థన, प्रार्थना वहां तो पहुंचती है, మళ్ళీ అక్కడి నుంచి ఆయన సన్నిధి నుంచి ప్రార్థనకు జవాబులు వస్తాయి. तो उन्हीं के सम्मुख से हमारे प्रार्थनाओं का जवाब मिलता है। ప్రార్థన దేవుని దగ్గర నుంచి వస్తూ పోతూ ఉంటది. हमारी प्रार्थना जो परमेश्वर के पास जाती है जवाब के रूप में आता స్తుతి रहता అలా కాదు. है। स्तुति इस प्रकार की नहीं है। స్తుతి ఏం చేస్తుందంటే మనం స్తుతించినప్పుడు जब हम स्तुति करते हैं ఆ స్తుతుల పైన ఆయన అక్కడికి స్తుతి వెళ్ళిపోయి అక్కడ ఆ సింహాసనం చుట్టూ ఆవరించి ఉంటది. तो वो स्तुति जो है सिंहासन के चारों ओर बनी रहती है। అందుకే స్తుతుల పైన ఆయన ఆసీనుడు అని రాయబడ్డది. इसलिए बाइबल में ये भी लिखा गया वो स्तुतियों के ऊपर विराजमान है। నీవు స్తుతి చేయాలి, ప్రార్థన చేయాలి. आपको स्तुति भी करनी है और प्रार्थना भी करनी है। ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయాలి, जब प्रार्थना का समय हो तो प्रार्थना ही करे, స్తుతించేటప్పుడు స్తుతించాలి. जब स्तुति का समय हो तो केवल स्तुति करे। కాబట్టి నువ్వు స్తుతిస్తున్నప్పుడు जब आप स्तुति करते हो నీ స్తుతుల పైన ఆయన నీ యొక్క సమస్యల్ని నీ యొక్క బాధలన్నిటిని ఆయన ఆ స్తుతుల ద్వారా మరి తీరుస్తాడు. तो आप जब स्तुति करते हो आपकी इस प्रकार की जो भी परेशानियां हैं चिंताएं हैं वो देखेगा और उन्हें उनसे आपको बचाएगा। స్తుతుల పైన ఆసీనుడు वो स्तुतियों के ऊपर विराजमान है। అంటే నువ్వు స్తుతిస్తున్నప్పుడు जब आप उसकी स्तुति करते నువ్వు ఆయన हो మహిమపరుస్తున్నావు. आप उनकी महिमा करते हो। నువ్వు స్తుతిస్తున్నప్పుడు ఆయన మహిమపరుస్తున్నావు. जब स्तुति करते हो तो इसका मतलब आप उनकी महिमा कर रहे हैं। ప్రార్థన అంటే ఏంటి? నువ్వు అడుగుతున్నావు. प्रार्थना का मतलब क्या है? आप उनसे मांगते हो, నువ్వు అడుగుతున్నావు ప్రార్థనలో. आप मांग रहे हो उनसे అయ్యా प्रार्थना నాకు के అది बाद, కావాలయ్యా, प्रभु मुझे फलाना నాకు चाहिए, ఇది కావాలయ్యా, फलाना चाहिए, నాకు ఇది అయ్యా, मुझे दे दो, నాకు అది అయ్యా मुझे फलाना दे दो। అని ప్రార్థన అడుగుతావు. इस तरह प्रार्थना में मांगते हो। ఆ ప్రార్థన ఆయన వింటాడు. वो प्रार्थना वो सुनता है। కానీ స్తుతి అంటే ఆయన సింహాసనం చుట్టూ ఆవరించి ఉంటది. स्तुति जो है उनके सिंहासन के चारों ओर घेरा रहेगा। ప్రార్థన అంటే ఆయన వింటాడు. प्रार्थना वो सुनता है। కానీ लेकिन నువ్వు ప్రార్థించినప్పుడు जब आप प्रार्थना करते हो ఇక మనం చాలా మంది ఏమంటామంటే बहुत सारे लोग क्या कहते हैं, నీ చిత్తం అయితే అయ్యా అంటాం. हम बोलते हैं अगर आपका इच्छा हो तो, నీ చిత్తం అయితే अगर आपकी इच्छा हो तो बोलते हैं। అంటే ఇక్కడ అడిగే ఒక ప్రార్థన చేసే భక్తుడు जो प्रार्थना करने वाला भक्त करने అంటే విశ్వాసి एक विश्वासी ఆయన చిత్తం తెలియకుండానే ప్రార్థన చేస్తున్నాడా? क्या परमेश्वर की इच्छा को जाने बिना प्रार्थना कर रहे हैं? ఆయన చిత్తం తెలియకుండానే నువ్వు ప్రార్థన क्या చేస్తున్నావు? परमेश्वर की इच्छा को जाने बिना ही आप प्रार्थना कर रहे हैं? కాదు, ऐसा नहीं है। ఆయన చిత్తము తెలుసుకునే ప్రార్థన చేయాలి. उनकी इच्छा को जान कर ही प्रार्थना करें। ఆయన చిత్తం ఏంటో उनकी इच्छा क्या అంటే है, ఆయన మనసులోని ఉన్న మాట ఏంటి, उनके मन के अंदर की बातें कौन सी है, ఆయన ఎలాంటి వాడు. वो किस प्रकार का है। కాబట్టి నువ్వు తెలుసుకుని ప్రార్థన చేయాలి. इसलिए आपको जान कर ही प्रार्थना करना నువ్వు पड़ेगा। అంజాన్తో ప్రార్థన చేయొద్దు. आप अनजानी होके प्रार्थना అంటే नहीं తెలియకుండా करना। ప్రార్థన చేస్తే आप जाने अनजानी से अगर प्रार्थना करेगा तो నువ్వేమడుగుతున్నావు ఆయన తెలియదు. आप क्या कुछ मांग रहे हैं उन्हें नहीं मालूम पड़ता। అందుకని పౌలు గారు इसलिए पौलुस ఆయన పరిచర్యలో अपने परिचय के समय పై में ప్రజలు తిరుగుతుంటే అంట जब सुसमाचार की खातिर जगह जगह गया तो అపోస్తుల కార్యంలో प्रेरितों का काम में 17వ అధ్యాయంలో 17 में తెలియబడని దేవుడు అని రాయబడింది. तो अनजाने ईश्वर करके लिखा गया है। ఒక బలిపీఠం మీద एक वेदी के ऊपर देखता है తెలియబడని దేవుడు. अनजाने ईश्वर करके लिखा गया है। అప్పుడు ఆయన అంటాడు, మీరు తెలియక ఎవరిని ఆరాధిస్తున్నారో అతను మాకు తెలుసు కాబట్టి మేము మీకు ఆయన్ని గురించి పరిచయం చేయడానికి నేను వచ్చాను అంటాడు. तो वो कहता है तुम जिस अनजाने ईश्वर की आराधना कर रहे हो ना, उस ईश्वर को हम जानते हैं, उस ईश्वर को आपसे मिलाने के लिए आए हैं बोलते हैं। అంటే ఆ యొక్క దేవుని గురించి పౌలుకు తెలుసు, यानी कि उस परमेश्वर के बारे में पौलुस को पता है, కానీ వాళ్ళకి తెలియదు. लेकिन वहां के लोगों को नहीं వాళ్ళు पता। తెలియకుండా ఆరాధిస్తున్నారు. वो अनजानी में ही आराधना कर रहे हैं। ఈనాడు క్రైస్తత్వం కూడా ఎలా ఉందంటే आजकल की ईसाया तो भी ऐसा है कि చర్చికి వస్తారు, चर्च में आते हैं, ఎందుకు వస్తారో తెలియదు, क्यों आते हैं उन्हें नहीं पता, దేనికి వస్తారో తెలియదు. इसलिए आते ये भी नहीं पता। చర్చికి వచ్చి ఏదో రొటీన్ గా అంటే చర్చికి వెళ్తున్నాము, चर्च में आना उनको एक बस
आना जाना नाम की वास्ते ही बस ఒక రొటీను. एक आने जाने का रूटीन है बस చర్చికి వెళ్తున్నాం, बस के चर्च ही जा रहे हैं हम మేము बस। చర్చికి వెళ్తున్నాం. हम चर्च में जा रहे हैं। మరి వాళ్ళు నేర్చుకున్నది ఏమైనా ఉందా? क्या उन्होंने कुछ ऐसा सीखा है? ఏమైనా ఉందా कुछ నేర్చుకున్నది? सीखा हुआ बात है क्या? రోజు రోజుకు ప్రభువులో ఏమైనా ఎదుగుతున్నారా? क्या दिन पे दिन प्रभु में कुछ बढ़ पा रहा है? ఏదైనా ఆత్మీయ విషయాలు తెలుసుకుంటున్నారా? क्या कुछ आत्मिक बातों को जान पा रहा है? తెలుసుకున్న విషయాల్లో వాళ్ళు కొనసాగుతున్నారా? क्या जो बातों को जाना है उसी में चल पा रहे हैं? కొనసాగుతున్నారా? क्या उसी में आगे बढ़ पा रहे हैं? వాళ్ళల్లో ఏదైనా నూతనత్వం వస్తుందా? क्या लोगों में ऐसा लोगों में कोई कुछ नयापन दिखाई दे रहा है? ఏమైనా ఆత్మీయ కార్యాల్లో వాళ్ళు పాలు పొందుకుని ఆత్మీయ కార్యాల్లో ఎక్కువగా మరి వాళ్ళు కలుస్తున్నారా? क्या आत्मिक बातों में कामों में सहभागी होते हुए ज्यादा मिल नहीं पा रहे? क्या मिल पा रहे? क्या అంటే వాళ్ళు ఆత్మలో ఎదుగుతున్నారా? क्या आत्मा में बढ़ रहे? మన అంటే వీళ్ళు ఎందుకు వస్తున్నారంటే ఏదో వస్తున్నాం. इसलिए हम कहते हैं अगर वो लोग आ रहे तो क्यों आ रहे? बस नाम के लिए आ रहे हैं। చాలా మంది క్రైస్తవులు, చాలా మంది बहुत सारे ईसाई लोग ఈ ప్రపంచాల్లో కనుక మనం చూస్తే दुनिया भर में अगर हम देखते हैं చాలా మంది సంఘాలకు వస్తారు గాని बहुत सारे लोग हैं जो कलिसिया में आने को तो आते हैं, వస్తారు గాని आने को तो आते हैं, కానీ వాళ్ళకి लेकिन उन्हें ఈ ఏ విధమైనటువంటి దేవునితోటి ఏ విధమైనటువంటి ఆత్మీయ సంబంధం అనేది ఉండదు వాళ్ళకి. तो प्रार्थना में आने के लिए तो आते हैं मगर परमेश्वर के साथ किसी भी प्रकार का लगाव आत्मिक तौर पर नहीं रहते। ఆ రగిలింపు, उस तरह का आत्मा में जो जलन नहीं होती, ఆత్మలో శక్తి, आत्मा में सामर्थ्य नहीं होती, శక్తి सामर्थ्य नहीं అది होती। తెలియదు. అందుకే అంటాడు పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని మరి వెరుగునవారు. ऊपर का तो भक्ति का भेष रखते हैं मगर अंदर से परमेश्वर का सामर्थ्य को नहीं जानते करके అంటే लिखा। ఆ శక్తి ఆయన తత్వం यानी कि उस परमेश्वर का वो सामर्थ्य అది వాళ్ళకి తెలియదు. उसके बारे में वो नहीं जानते। పైకి భక్తి గలవారు ఉన్నట్టుగా కనపడతారు, ऊपर का तो भक्ति का भेष रखते हैं, కనపడతారు, दिखते हैं ऐसा, కానీ శక్తి లేనివారు. लेकिन उनके पास कोई शक्ति नहीं అది है। ఆత్మలో శక్తి. यानी कि आत्मिक शक्ति के बारे में बात అందుకే करता పౌలు గారు అంటాడు है। इसलिए पौलुस कहता है దినదినము నా యొక్క బాహ్య పురుషుడు మరి ఏమవుతున్నాడంట, అంతరించిపోతున్నాడు. दिन पे दिन मेरे बाह्य पुरुष जो है खत्म होते जाता है, అంతరంగ పురుషుడు బలపడుతున్నాడు. मेरी अंदरूनी पुरुष दिन पे दिन सामर्थ्य पाता है। బాహ్య పురుషుడికేమో ఆహారం, చక్కని చక్కని టిఫిన్లు, మంచిగా కూరలు, మంచి అన్నాలు, మంచి ప్రోటీన్లు తినటము ఈ బాహ్య శరీరానికి. ये बाह्य जो दिखते हैं ना, इसके लिए अच्छे प्रोटीन से भरा हुआ खाना उसकी आवश्यकता है, బాగా బలంగా ఉంటారు. क्योंकि अच्छी तरह ताकतवर दिखता है। ఫైల్మాన్లు చూడండి, फाइलमान को देखिएगा, ఒక వ్యక్తి ఎవరు ఉన్నాడు, సినిమా వ్యక్తి अगर कोई फिल्म एक्टर है రోజుకు 30 గుడ్లు తింటాడంట. तो दिन में 30 अंडा खाता है, 30 గుడ్లు తింటాడంట. 30 अंडा खाता है, అంటే మంచి ఫైల్మాన్. यानी कि अच्छा फाइलमान है वो। ఇప్పుడు కరాటే ఫైటర్స్ ఉంటారు, कराटे फाइटर्स होते हैं, వీళ్ళందరూ కూడా మంచి ఫుడ్ తింటారు. ये लोग भी अच्छा खाना खाते हैं, శరీరం యొక్క ప్రాక్టీస్ చేస్తారు, तो शरीर का अभ्यास करते हैं, మంచి ఎక్సర్సైజ్ చేస్తారు. अच्छी तरह एक्सरसाइज करते हैं, కానీ ఆత్మ लेकिन आत्मा చాలా బలహీనంగా ఉంటది. बहुत कमजोर रहती है। ఆత్మ ఎలా ఉంటది తెలుసా? आत्मा कैसी रहती है उनकी? చాలా బలహీనత. बहुत कमजोर होते हैं। ఆత్మలో ఇంత కార్యం కూడా చేయలేరు. आत्मिक कार्य इतना भी नहीं कर सकते वो लोग। ఆత్మ కార్యాలు చేయమంటే వాళ్ళకి ఇంత కూడా శక్తి ఉండదు. अगर आत्मिक कार्य करने के लिए वो लोग है तो उनके पास इतना भी शक्ति नहीं होगा, ఎందుకంటే శరీరం దృఢంగా ఉంది, क्योंकि शरीर तो बड़ा अष्टपुष्ट है, ఆత్మ బలహీనం అయిపోతుంది. आत्मा कमजोरी है, ఆత్మ పూర్తిగా బలహీనం అయిపోయింది. आत्मा बिल्कुल कमजोर है, ఆత్మకు రోగం పుట్టింది, आत्मा का रोग लग गया, ఆత్మకి రోగం పుట్టింది. आत्मा को रोग लग गया। మరి రోగాన్ని బాగు చేసుకోవాలంటే अगर इस रोग को ठीक कराना है దేవుని సన్నిధికి రావాలి. परमेश्वर का सम्मुख में आना पड़ेगा। ఎక్కడ రావాలంట? कहाँ आना होगा? దేవుని యొక్క సన్నిధికి వస్తే, अगर परमेश्वर के सम्मुख में आएंगे, అందుకనే చూడండి देखिए వాళ్ళ హృదయాలు తెప్పరిల్లి నిత్యము బ్రతుకుదురు. तो भजनकार कहता है कि तुम्हारे प्राण सर्वदा जीवित रहे करके लिखा है। ఏమంటాడు? क्या कहता है? వాళ్ళ హృదయములు అంట తెప్పరిల్లి నిత్యము బ్రతుకుతారంట. उनके प्राण सर्वदा जीवित रहेगा। ఈ తెప్పరిల్లి అనే మాట అర్థం తెలుసా? तो इनका प्राण मतलब हमेशा, ఇది హిందీలో సరిగ్గా రాయలా. हिंदी में सिर्फ ये लिखा है प्राण सर्वदा जीवित रहेगा। తెప్పరిల్లటం అంటే ఏదన్నా ఒక భయంకరమైనటువంటి ఘటన జరిగి ఆ ఘటన నుంచి బయటకు వచ్చినప్పుడు తెప్పరిల్లనరా బాబా, దీని నుంచి తెప్పరిల్లని అంటాం. तो तेलुगु में ऐसा अर्थ लिखा गया है, मानो कोई ऐसा दुर्घटना घटी है उसमें
बहुत परेशान थे, उससे हटकर बाहर आने को बोलते, जैसा एक अंदर से उत्साह आया करके बता सकते हैं। క్షణమాత్రంలో భయంకరమైనటువంటి అది ఒక ఘటన, అది ऐसी एक भयानक घटना घटी है, క్షణమాత్రంలోనే क्षण भर में ప్రాణం కూడా పోద్ది, जान भी जा सकती थी, ప్రాణం కూడా పోద్ది. जान भी जा सकती थी। దాని నుంచి మనం బయటికి రావటం, उससे बाहर आना, దాన్ని తెప్పరిల్లుట అంటారు. तो उसी को कुछ ऐसा शब्द इस्तेमाल करते हैं, प्रफुल्लित होना, पता नहीं क्या बोलते हैं हिंदी में। అరే ప్రాణం తెప్పరిల్లిందిరా. तो जी में जी आ गया बोलते हैं। ఇంకొక విషయం కూడా ఉంది. जी में जी आ गए करके बोलते బాగా हैं। మంచినీళ్ళు అవుతుంది అనుకోండి, बहुत प्यास लग रही है, బాగా ఆకలి అవుతుంది, बहुत भूख लग रही है, షుగర్ ఉందో शुगर होगा లేకపోతే ఏదైనా బీపీ ఎక్కువైందో, या बीपी ज्यादा हो गए, బాగా వణిగిపోతున్నాం, बहुत कांपते जा रहे हैं, జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, బాగా వణిగిపోతున్నాం, बहुत कांप रहे, బాగా లోపల నుంచి బాగా షివరింగ్ వస్తుంది. बहुत कमजोरी हो रही है, अंदर से कंपन आ रही है। వెంటనే तुरंत ही కొంతమంది కొంచెం స్పీడ్ తింటే, कुछ लोग ऐसे समय स्पीड खाते हैं, तो స్పీడ్ తింటే खाने पर వెంటనే వాళ్ళు మళ్ళీ నార్మల్కి వచ్చేస్తారు. से बिल्कुल नॉर्मल हो जाते तुरंत। అప్పుడు వాళ్ళు ఏమంటారు సార్, तो क्या कहते हैं, అమ్మయ్య ప్రాణం తెప్పరిల్లింది బాబా, तो बोलते बाप जी में जी आ गए करके ఆ बोलते हैं। సేపుట్లో ప్రాణం పోద్దాం तो అనుకున్నాను, मैंने सोचा था थोड़ी देर में ही मेरे प्राण चला जाएगा, ఆ సేపుట్లో నా ప్రాణం పోద్దాం थोड़ी అనుకున్నాను, देर में ही प्राण चला जाएगा करके मैंने सोचा था। అబ్బా నా ప్రాణం తెప్పరిల్లిందయ్యా, मेरा तो जी में जी आ गए करके बोलते हैं, బ్రతికేనయ్యా मैं जीवित हो गया हूं। అంటాం इस तरह कहते हैं। అంటాం. అదే ఇక్కడ అంటాడు హృదయము. इसी प्रकार कहता है अपना हृदय को लेकर। అందుకే అంటాడు నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా లేదు అని పౌలు గారు అంటాడు. पौलुस कहता है तेरा हृदय जो परमेश्वर के सामने ठीक नहीं जा దేవుని యొక్క సువార్తకి ఆటంకం కలిగిస్తాడు ఒక వ్యక్తి. एक व्यक्ति है परमेश्वर का सुसमाचार का रुकावट बना है। ఒక వ్యక్తి దేవుని సువార్తానికి ఆటంకం కలిగిస్తున్నాడు. एक व्यक्ति परमेश्वर के सुसमाचार का रुकावट कर रहा था। పౌలు గారు వాక్యం చెప్తున్నాడు, पौलुस वचन बता रहा था, అతను ఆటంకం वो కలిగిస్తున్నాడు. रुकावट बन गए। వెంటనే పౌలు గారికి ఆత్మలో తీవ్రత వచ్చేసింది. तो तुरंत पौलुस को आत्मा में आवेश आ गया। ఆత్మలో తీవ్రత వచ్చేసింది. आत्मा में आवेश आकर వెంటనే అన్నాడు, तुरंत कहा దేవుని ఎదుట నీ హృదయం సరైనదిగా నాకు కనపడలేదు. परमेश्वर के सामने तुम्हारा हृदय सीधा नहीं जान पड़ता। దేవుని ఎదుట నీ హృదయం సరైనది కాదు. तो परमेश्वर के सामने तुम्हारा हृदय सीधा नहीं ఎవరి जान ఆత్మ అయితే బలహీనంగా ఉంటుందో जिस किसी का आत्मा कमजोर होगी, ఈ దేవుని ఎదుట సరైనటువంటి విశ్వాసాలు ఉండరండి. ये लोग परमेश्वर के सामने ढंग का विश्वासी नहीं रह सकते। పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటాడు, ఆర్పుతూ ఉంటాడు. ऐसा इंसान जो है पवित्र आत्मा को दुखित भी करता है और बुझा भी रहता है। పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటారు, ఇంకా ఆర్పుతూ ఉంటారు. पवित्र आत्मा को दुखित भी करते हैं, बुझाते भी है। అందుకే భక్తుడు అంటాడు इसलिए भक्तगण कहता है ఎఫెసీయుల సంఘానికి, ఎఫెసీ కలిసియా మీరు పరిశుద్ధాత్మను ఆర్పబాకండి, तुम पवित्र आत्मा को नहीं, దుఃఖపరచబాకండి. पवित्र आत्मा को दुख मत देना, పరిశుద్ధాత్మ దుఃఖపరచొద్దు. पवित्र మీరు आत्मा को दुख मत देना। ఎప్పుడు దుఃఖపడతాడు తెలుసా? कब दुखित होगा पता है? వాక్యానుసారంగా మనం నడవనప్పుడు, అంటే వాక్యము తెలిసి కూడా, यानी कि वचन को जानते हुए भी, వాక్యం తెలిసి కూడా, वचन को जानते हुए भी, ఇది తప్పని తెలిసి కూడా, कि फलाना गलत है करके मालूम पड़ने के बाद, తప్పని తెలుసు, गलत है करके भी पता है, వాక్యం తెలుసు, वचन है पता है, ఇలా చేస్తే తప్పని కూడా తెలుసు. इस तरह करना गलत है ये भी मालूम है। అది గనక వాళ్ళు సరిగా చేయకపోతే, जानते हुए भी अगर गलती करेगा तो, తెలిసి కూడా తప్పు చేస్తే जानकर भी गलती करेगा तो, పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. पवित्र आत्मा प्रभु दुखित ఎలా होगा। తెలుసుద్దంటే, कैसा मालूम पड़ेगा? అంటే ఇది తప్పని మనకు తెలుసు, ये गलत है करके भी पता ఇది है, చేయకూడదని మనకు ये తెలుసు, फलाना करना नहीं चाहिए करके पता है, మనం చేస్తాం, फिर भी हम करते हैं, అప్పుడు దుఃఖపడతాడు. तभी पवित्र आत्मा दुखित होगा। అప్పుడు నువ్వేమనుకోవాలంటే, तो आपको क्या सोचना అయ్యో होगा? నేను పరిశుద్ధాత్మ దుఃఖపరిచేనే, मैं तो पवित्र आत्मा को दुख पहुंचाया हूँ, పరిశుద్ధాత్ముడు దుఃఖపడుతున్నాడే. पवित्र आत्मा प्रभु दुखित हो रहे దీన్ని हैं। ఎప్పుడు అంటాను నేను దీని ఏమంటామంటే ఆత్మలు దాని ఏమంటారు, స్పృహ, ఆత్మీయ స్పృహ అంటాను. इसलिए मैं कहता हूँ मैं हमेशा आत्मिक होश में रहिएगा, ఆత్మీయ స్పృహలో ఉండాలి ఎప్పుడు. आत्मिक होश में रहे हमेशा। ఈ ఆత్మీయ స్పృహలో ఉంటేనే तो आत्मिक होश में रहने से ही ఆత్మ జ్ఞానం ఉంటుంది. आत्मा में ज्ञान रहेगा, సాతాను యొక్క కుయుక్తులు మనకు అర్థం అవుతాయి. शैतान की युक्तियां हमें समझ में आएगा। इस समय కొన్నిసార్లు దేవుని యొక్క ఆత్మ మనతో మాట్లాడుతూ कई ఉంటాడు. बार पवित्र आत्मा परमेश्वर की आत्मा हमसे बात करता है। రాబోయే ఆ భయంకర ఆ కథనాన్ని దాన్ని మనం తప్పించుకోగలుగుతాం. आने वाला उस घटना से हम बच पाएंगे। ఇదే క్రైస్తవుడికున్న ఆధిక్యత. यही मसीह को दिया गया अधिकार। యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఏమైనా శరీరంలో మార్పు వచ్చుద్దా? मसीह पर भरोसा करने से क्या शरीर में कोई बदलावट आती है? ఏమైనా వచ్చుద్దా? कोई बदलावट आती है क्या? ముఖ్యం ఏమన్నా మారిపోద్దా? क्या नाक बदल जाती है? ముఖం ఏమన్నా మారిపోద్దా? क्या मुंह बदल जाती నువ్వు है? ఎత్తు ఏమైనా తగ్గుతావా? क्या हाइट कम होगी? ఎత్తు ఏమైనా పెరుగుతావా? क्या हाइट बढ़ेगा? क्या నల్లగా ఉండి ఎర్రగా అవుతారా? जो काले हैं गोरे हो जाएंगे? क्या ఏమవుతుంది దేశ ప్రభు నమ్ముకుంటే? यीशु मसीह पर भरोसा करने से क्या बदलावट आता है? ఏమవుద్ది? क्या बदलावट आता है? ఆత్మ మారిపోద్ది. ఆత్మలో आत्मा में बदलावट आता है।
ఆత్మకార్యాలు మారిపోతాయి. आत्मा में कार्य नया हो ఒకప్పుడు जाता है। చేసినటువంటి తప్పులు మనం చెయ్యం. एक समय जो गलती किया दोबारा हम नहीं करेंगे ఎక్కువగా లోకం వైపు మన ధ్యానం ఉండదు. और संसार की ओर भी ध्यान नहीं देंगे। అందుకేమో తెలుసా, इसलिए क्या कहता है पता है, నీతిమంతులు నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు. तो लिखा गया है धन्य है वे जो धार्मिकता के खातिर भूखा प्यासा रहते हैं। ఏమంటున్నాడు? क्या कहते हैं, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. धन्य वे जो धार्मिकता के खातिर भूखा प्यासा रहते हैं। అందుకే యేసయ్య కొండ మీద ప్రసంగంలో ఏమన్నాడంటే, इसलिए यीशु मसीह ने पहाड़ पर के संदेश में क्या कहा था, ఏమి తిందుమా, क्या खाऊं, ఏమి త్రాగుదమా, क्या पीऊं, ఏమి ధరించుదమా क्या धारण करूं, అని బాధపడబాకండి. इस तरह चिंता मत होना। ఏమన్నాడండి? क्या कहा, ఏమి తిందుమా, क्या खाए, ఏమి తాగుదమా, क्या पिए, ఏమి ధరించుదమా. क्या धारण करे। ఎక్కువగా బాహ్య విషయాలు ఆ ఆ క్షయమైన వాటి కొరకు ఎక్కువగా పాటు పడబాకండి. तो बाहर की विषय है जो नाश होने वाले हैं, विनु विषयों को लेकर ज्यादा यत्न प्रयास मत करो। అలా చేస్తే ఆత్మ దుఃఖపడతాడు. इस तरह करने से आत्मा दुखित होगा। నువ్వు నిత్యము ఆత్మను దుఃఖపరిస్తే अगर आप हमेशा आत्मा को ही दुखित करते రేపు रहेगा, యేసయ్య మేఘాల మీద ఎత్తబడవు. कल का दिन यीशु मसीह बादलों में आएगा तो उठा लिए नहीं जाओगे। ఆయన దూతలు ఈ భూమి మీద ఈ యొక్క చుట్టూ నలుమూల దిగుతారు. तो उनका दूत जो है वो उनके आगमन के समय में चारों दिशाओं से उतरेगा। నిన్ను తాకరు, ऐसे में आपको नहीं छुएगा, వాడు తాకాలి. वो दूत आपको छूना ఆ होगा। దూతలు నిన్ను తాకాలి. वो स्वर्गदूत आपको छुए, ఎవరిని తాగుతారండి? इसको छुएगा, పరిశుద్ధులను తాగుతారు. पवित्र लोगों को ही छुएगा। ఎవరు? యేసుప్రభు అన్నది అదే, यीशु मसीह ने यही कहा, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. धन्य है जो धार्मिकता का खातिर भूखा प्यासा रहते हैं। సంఘానికి రావాలంటే ఆనందం, कलिशा में आने को लेकर बड़ी आनंद होनी चाहिए, వాక్యం వినాలంటే ఆనందం. वचन सुनने का आनंद हो। చూడండి, మీ ఇంట్లో పెళ్ళి ఏదైనా జరుగుతుంది అనుకోండి, मान लीजिए आपके घर में कोई शादी ब्याह हो रही है, పెళ్ళి అవుతుంది, పెళ్ళి అనుకో, शादी हो रही है, तो రేపు ఉదయాన్నే ఎక్కడికైనా వెళ్ళాలి, कल का सुबह सुबह कहीं जाना है, బట్టలు కొనాలను, कपड़ा खरीदने को లేకపోతే ఇంకేమన్నా, और किसी काम के लिए। అప్పుడు ఎంత పెందలాళ్ళు ఎగుతారండి? ऐसे में आप कितना जल्दी उठ जाते हो, ఎంత పెందలాళ్ళు ఎగుతారు? कितना जल्दी बोर से उठते हो। పెందలాళ్ళు ఎగిసి बोर से उठकर పెందలాళ్ళు పనులు చేసుకుంటారు. फटाफट काम करते हो, పనులు చేసుకొని फटाफट काम करते हो। మరి పనికి వెళ్దాం పని వెళ్ళాలి फलाना అంటారు. काम है, जल्दी निकलो बोलेंगे, వెళ్ళాలంటారు. जाना है करके कहेंगे। ఎందుకంటే क्योंकि ఆ పని త్వరగా అయిపోవాలి, वो काम जल्दी हो जाना है, త్వరగా అయిపోవాలి. जल्दी हो जाना है। కాబట్టి इसलिए ఆ పని మీద ఉన్నంత ధ్యానం, उस काम के ऊपर कितना ध्यान है, అంటే బాహ్య రూపంగా పని మీద ఉన్నంత ధ్యానం దేవుని పని మీద ఉండదు. तो बाहरी कामों में जितना ध्यान होता है उतना ध्यान परमेश्वर के कामों में नहीं रहती। అదే దేవుని పనిలో కనుక మనం కనుక మంచి ఆత్మలో కనుక బలంగా ఉంటే, अगर परमेश्वर के विषय में आत्मा में सामर्थ्य रहेंगे तो బలంగా ఉంటే దేవుని పని కోసం పరుగులెత్తుతాం. और ऐसे में हम परमेश्वर का काम के लिए दौड़ेंगे। పౌలు గారు అంటాడు, पौलुस कहता है, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. मैं निशान की ओर ही दौड़ता ఒక हूँ। గురి ఉంది నీకు. आपके लिए एक निशान है, ఆదివారం చర్చికి వెళ్ళాలి, या आपको इतवार को चर्च में जाना है, వెళ్ళాలంటే ఆదివారం చర్చికి. जाना है मुझे इतवार को। గురి एक గురి निशान की ओर, క్షయమైనటువంటి కార్యాలన్నింటినీ పక్కన పెట్టి, नाशवान कार्यों को बगल में रखकर। నేనేం చెప్పాను? వాదాలు అంటే ఏం చెప్పాను? मैंने क्या बताया था? आशीर्वाद का कारण क्या? ఆశీర్వాదాలు నీతో రావాలి. आशीष जो है आपके साथ आना है, ఆశీర్వాదాలు నీతో రావాలి. आशीष जो आपके साथ आना है। అది నీ క్రియల వల్లనే నీకు ఆశీర్వాదాలు వస్తాయి. आपकी कार्यों के द्वारा ही आपको आशीर्वाद मिलेगा, నీ క్రియల వల్లే. आपके कार्यों के द्वारा ही। కొన్ని మనం ఆశలు అనుకుంటామే, कुछ बातों को हम अपना आशीर्वाद समझते हैं ना, అనుకుంటాం, हम खुद सोचते हैं, అవి మనతో రావు. वो हमारे साथ नहीं आता। చాలా మంది అంటారు, कई सारे लोग बोलते ఈ हैं, సంవత్సరం నేను 1 ఎకరం పొలం కొన్నానండి, దేవుని ఆశీర్వాదం అండి. तो मैं इस साल 1 एकड़ का जमीन खरीद पाया हूँ, ये परमेश्वर का ही आशीर्वाद है। बोलते నీతో हैं, వచ్చుదా పొలం? क्या वो खेत आपके साथ आएगा? బా ఈ నెల నేను బాగా డబ్బులు సంపాదించానండి, దేవుని ఆశీర్వాదం అండి. इस महीने में मैंने बहुत लाभ कमाया हूँ, ये परमेश्वर का आशीर्वाद कहते हैं। వస్తాయా నీతో డబ్బులు? क्या ये पैसा आपका साथ आएगा? నీతో వస్తాయా? आएगा। నువ్వు చనిపోయినప్పుడు నీతో వస్తాయా? आप जब मरोगे आपके साथ थोड़ी आएंगे, రావు. नहीं आएगा। నీకు తెలుసా? आप ये जानते हो ना, అలెగ్జాండర్ గ్రేట్ तो अलेक्जेंडर ग्रेट के बारे में पता है ना, ఇండియా వరకు వచ్చాడు. हिंदुस्तान तक आया था। 33 సంవత్సరాల్లో 35 साल के वर्ष में పేరు సంపాదించాడు, बड़ा नाम कमाया, పేరు సంపాదించాడు. बड़ा नाम कमाया। అయితే तो फिर చివరికి బబులోను అన్ని దేశాలు జయిస్తూ ఈ ఇండియా కూడా జయిస్తూ బబులోన్ దగ్గరికి వచ్చే కల్లా అనారోగ్యం అయిపోయింది.
तो सारा देशों को जीतते जीतते हिंदुस्तान का बीमारी हो गया। जब बेबीलोन पहुंच गए तो वे बीमार पड़ गया, అనారోగ్యం వచ్చేసింది. बीमार पड़ गया। మెల్లమెల్లగా ఆయన రోగంలో పడిపోయాడు. तो धीरे 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 वो बहुत कमजोर होगा, बीमारी ज्यादातर पकड़ लिया, ఆయన తెలిసిపోయింది. उनको मालूम पड़ गया। అయితే ఆయన 3 కోరికలు కోరాడు. उन्होंने 3 चाहत रखा था 3 కోరికలు. मरने से पहले। ఒకటి, पहला, నేను చనిపోయినప్పుడు मेरा जब मृत्यु होगी, నన్ను తీసుకెళ్తున్నప్పుడు కబరస్థానానికి मुझे कब्रिस्तान में जब ले जाते నా हो, చేతులు బయట పెట్టండి. मेरा हाथों को पेटी से बाहर रखना, 2 చేతులు బయట పెట్టండి. दोनों हाथों को पेटी से बाहर रखना। రెండోది, दूसरी, నాకు వైద్యం చేసిన డాక్టర్స్ వైద్యులే నన్ను మొయ్యాలి. जो मेरी इलाज करे ना वही डॉक्टर लोग ही मेरा लाश को उठाना है, నన్ను మొయ్యాలి. मुझे मेरा अर्थी को उठाना है। ఆ తర్వాత उसके बाद నేను సంపాదించిన బంగారం ఎండంతా నా ముందు ఎనజల్లుతూ వెళ్ళాలి. तो मैंने जितना सोना चांदी कमाया हूँ पैसे के, ये सारा मेरा लाश के आगे ही चित्राते हुए जाना है, ఎనజల్లుతూ వెళ్ళిపోవాలి चित्राते हुए जाना है। అని ఈ 3 కోరికలు కోరాడు. इस प्रकार के तीनों चाहत उन्होंने रखा। ఆయన మంచి రాజు. वो तो बहुत बड़ा राजा है। యవ్వన కాలంలో దేశాలు జయించుకుంటూ వచ్చాడు. नौजवान स्थिति में बहुत सारे देशों का जीता गया। గ్రీకు భాషను స్థాపించాడు. ग्रीक भाषा की, यूनानी भाषा का स्थापना किया। ఆయన ఎవరు అడుగుతారండి? उसको कौन पूछेगा? అయితే तो फिर ఒక సన్నిహితమైన సైనికుడు उनके एक नजदीक रहने वाला सैनिक जो है, పోయి అడిగాడంట, उसने पूछा, రాజా राजा ఒక చిన్న విషయం, एक छोटी सी बात कहना चाहता हूँ। నేను 3 కోరికలు కోరారు. आपने 3 चाहत रखा है, ఏంటి 3 కోరికల యొక్క అంతరార్థం ఏంటి అన్నాడు. क्या ये तीनों चाहत के पीछे अर्थ क्या है करके पूछा। అప్పుడు అన్నాడంట, तब उन्होंने कहा, నేను ప్రపంచాలను జయించాను, मैंने दुनिया को जीत लिया हूँ, ఎన్నో రాజ్యాలను జయించాను, कई सारा राज्य को जीत लिया हूँ, ఎంతో సంపాదించాను, बहुत कुछ कमाया हूँ। నేను పోయేటప్పుడు చేతులు ఖాళీ చేతులతో వెళ్ళిపోతున్నాను, ఏమీ తీసుకెళ్ళట్లేదు, मैं अभी जा रहा हूँ तो मैं खाली हाथ से जा रहा हूँ, कुछ नहीं लेके जा रहा हूँ, ఏమీ తీసుకెళ్ళట్లేదు. कुछ नहीं लेके जा रहा हूँ अपने साथ। రెండోది, दूसरी, నా ప్రాణం కాపాడాలని ఎంతమంది వైద్యులు ప్రయత్నించారు, मेरे प्राण को बचाने के लिए कई सारे डॉक्टरों ने प्रयास किया है, ఎంతమంది వైద్యులు कितने ప్రయత్నించారు, सारे डॉक्टरों ने प्रयास किया, వాళ్ళ ప్రయాస వ్యర్థం. उनके प्रयास व्यर्थ हो गया, ఆ ప్రయాస అర్థం ఏంటి పనికిరాల. किसी काम का नहीं हुआ। తర్వాత उसके बाद మూడోది, तीसरा, నేను ఎండి బంగారాలు అంత సంపాదించా, मैंने बहुत कुछ कमाया हूँ, सोना चांदी पैसा रुपए बहुत कमाया हूँ, ఒక పైసా नातो వచ్చిందా? पर एक पैसा भी मैं अपने साथ ले जा ఎందుకు पाऊंगा? ఇది? क्यों क्यों कमा करा? కష్టపడి इतना कष्ट करके, సంపాదించా, इतना मेहनत करके, ఎదజల్లేసి. इसलिए बोला इसको चित्राओ। చూసారా देखा ప్రియులారా, प्रियो, దేనికి ప్రయాసపడుతున్నాం మనం? हम किसके लिए यत्न कर रहे हैं? యేసు ప్రభువు అన్నాడు, यीशु ने भी कहा, ఆయన 3.5 సంవత్సరాలు అద్భుతాలు చేస్తూ ఆశ్చర్యకాలు చేస్తూ ఆ యొక్క మరి ప్రాంతాలలో సువార్త అందిస్తున్నప్పుడు यीशु मसीह 3.5 वर्ष के उस समय में 3.5 वर्ष की सेवा काल में जब परिचर्या कर रहे, अद्भुत कार्य करते, అనేక మంది అంబడించారు, बहुत सारे लोगों ने उनके पीछे हो लिया, అనేక మందికి ఆహారం పెట్టాడు, बहुत सारे लोगों को उन्होंने भोजन वस्तु खिलाया, ఆయన ఎంబడిస్తూ వచ్చేవాడు. उनके पीछे जो चल रहे थे। ఆయన అన్నాడు, उन्होंने कहा, మీరు ఎందుకు ఎంబడుతున్నా నన్ను? तुम क्यों मेरे पीछे हो रहे? భోజనం తిని తృప్తి పడతానుక? क्या केवल खाना खाने के लिए, रोटी खाने के लिए? ఇదిగో క్షయమైన ఆహారం కొరకు మీరు పాటు పడబాకండి, అక్షయమైన ఆహారం కొరకు వెతకండి అన్నాడు. अविनाशी भोजन के लिए यत्न करो, नाशवान भोजन के लिए यत्न मत करो। ఎందుకని? क्यों? అదేంటయ్యా అన్నాడు. वो क्या चीज है करके पूछा उन्होंने। అక్షయమైన ఆహారం ఏంటి? तो अविनाशी भोजन कौन सी है? నన్ను వెంబడించండి, నా వాక్యం వినండి. तो मेरे पीछे चलते हुए मेरे वचन को मानना। అక్షయమైన ఆహారం ये వాక్యం. नाश होने वाली भोजन है, वाक्य। वचन। దేవుని సన్నిధి అంటే అన్నిటినీ పక్కన పెట్టి పరిగెత్తాలి. परमेश्वर का सम्मुख का महत्व ये है कि हर चीजों को बगल में रखे और प्रभु के सम्मुख आना है। అప్పుడు మన ఆత్మలో శక్తి ఉన్నప్పుడు, మనకు ఆత్మలో శక్తి ఉంది, तभी मालूम पड़ता हमारे आत्मा में शक्ति है। ఆత్మకు రోగం పట్టినప్పుడు రోగస్తులు నడవలేరు. आत्मा में अगर रोग हो गए तो बाकी शारीरिक रोगी को देखो वो चल नहीं पाता। రోగం వచ్చినప్పుడు ఆకలి కాదు, जब रोग लगता तो भूख नहीं लगता, రోగం వస్తే ఆకలి కాదు, बीमार होने पर भूख नहीं लगती। నీ ముందు అనేకమైనటువంటి మంచి మంచి పదార్థాలున్నా, పంచభక్ష పదార్థాలున్నా, నువ్వు తినాలనుకున్నా, నీకు లోపల కోరికున్నా నువ్వు తినలేవు. तो आपके सामने अच्छी अच्छी भोजन वस्तु होने के बावजूद भी खाने का मनसा भी है, फिर भी तुम नहीं खा पाओगे क्योंकि तुम्हें शरीर का रोग हो गया, నువ్వు తినలేవు. नहीं खा पाओगे। ఎందుకు తినలేవు? क्यों नहीं खा पाओगे? నీకు ఆకలి అవ్వట్లేదు, కానీ తినాలనే మనసు ఉంది. भूख तो नहीं लग रहा है मगर खाने का मन था। చూసారా, देखा, ఇదే ఒక ఆత్మలో బలహీనుడైనటువంటి క్రైస్తవుడు పడే పాట్లు. तो आत्मा में जो कमजोर होता है ईसाई का भी यही स्थिति होती है।
అనుకుంటాడు. वो सोचता है అది చేద్దాం దేవుళ్ళు, ఇది చేద్దాం, वो करेंगे परमेश्वर में, ये करेंगे परमेश्वर में, అది చేస్తాను, ఇది చేస్తానంట. वो करूंगा, वो ये करूंगा बोलता है, కానీ लेकिन చేయలేం. जो करना चाहिए वो ही नहीं करता. ఎందుకు చేయలేం? ఆత్మలో బలహీనత ఉంది మనకి. क्यों नहीं कर पा रहे? आत्मा में कमजोरी है, అంటే ఆత్మకు రోగం పట్టింది. यानी आत्मा में रोग हो गया, అంటే ఆత్మ స్వస్థగా లేదు, यानी कि जो आत्मा है अच्छी चंगाई में नहीं है, స్వస్థతగా లేదు. अच्छी चंगाई से नहीं है. అందుకనే इसलिए ఇక్కడ ఏమంటాడు, क्या कहता है, వాక్యంలో ఎక్కువగా వాక్యం విన్నప్పుడు వాక్యంలో ఉన్న దానినే మనం ఎక్కువగా పాటిస్తూ ఉండాలి. కానీ దేవుని చిత్తం అంటే అసలు చిత్తం ఏందో మనకు తెలిస్తేగా. वचन को हम जब सुनते हैं तो वचन को अच्छी तरह सुन के वचन में जो लिखा उसी की पालन करे. ऐसा ना होते हुए परमेश्वर की इच्छा जो होगा वो अच्छा ही होगा बोलने से ऐसा कैसे चलेगा? ఎట్లా అవుతుంది? कैसे होगा? కుదరదు. ऐसा नहीं चलेगा. ఉంటది. క్రైస్తవుడుగా మనం, ईसाई होने के नाते క్రైస్తవుల లోపల తాపాత్రం ఉంటది. अंदर आशा होती है. ఇప్పుడు ముసలోళ్ళకు కూడా బాగా ముసలోళ్ళు అయిపోయినాక తోళ్ళు జారిపోయి వయసు అయిపోయినాక అది చేయాలి, ఇది చేయాలి అని లోపల తాపాత్రం ఉంటది. तो बूढ़े होने के बाद बुजुर्ग को चमड़ा भी लटकता रहता है. उस समय भी उसके मन में बहुत कुछ विचार होते, मैं वो करूं, ये करूं करके, అది చేయాలి, ఇది చేయాలి, फलाना फलाना करूं करके विचार तो होता है, కానీ చేయలేడు. लेकिन कर नहीं पाता. లోపల అతనికి ఆవేదన ఉంటది. अंदर अंदर उसको बहुत बड़ा ये दुख होता है करने के पीछे, చేద్దాం करूं करके, కానీ ముసలోడు, लेकिन बुजुर्ग है, శరీరం సహకరించదు. शरीर साथ नहीं देता. 100 సంవత్సరాలు 110 సంవత్సరాలు బతికే ముసలి వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయండి. तो 100 साल 110 साल जीने वाले बूढ़ों को भी चाहत होती है, कुछ इच्छाएं. ఆ యవనస్తుడికి ఎంత కోరికలు ఉంటాయో వాళ్ళకి అంత కోరికలు ఉంటాయి. नौजवान को कितना इच्छाएं होती है ना, उतना इच्छा उनकी भी होती కానీ है. యవనస్తుడు టక్ చేసేస్తాడు, तो नौजवान फटाफट हर काम कर लेता है, అనుకున్నది కూడా చేసేస్తాడు. जैसे सोचते वैसे कर पाता है, వాళ్ళు వృద్ధులు చేయలేరు. लेकिन बुजुर्ग नहीं कर पाता, వృద్ధులు చేయలేరు. नहीं कर पाता. వాళ్ళు बुजुर्ग ఏమనుకుంటారంటే, क्या सोचते हैं, అబ్బా చేయలేకపోతున్నాను, तो मैं तो कर ही नहीं पा रहा हूँ, చేయలేకపోతున్నాను. मैं तो मेरे बस की नहीं हो रहा है. అట్లానే इसी प्रकार పైకి భక్తి గలవారై ఉండి దేవుని శక్తిని ఎరగని వారు जो ऊपर क्या तो भक्ति का भेष रखते हैं, अंदर से परमेश्वर का सामर्थ्य को ఏదో जो ప్రభు नहीं కోసం जानते, చేయాలనుకుంటారు కానీ वो सोचते हैं प्रभु के लिए बहुत कुछ करने के लिए, ఆత్మలో బలం లేకపోవటం వల్ల आत्मा में कमजोर होने की वजह से ఆత్మకార్యాలు చేయలేరు. आत्मिक कार्य नहीं कर पाते. అందుకనే इसलिए దేవుని యొక్క సన్నిధిని అనుభవించాలి. परमेश्वर का सम्मुख का अनुभव करना चाहिए. पहले ఏం చేయాలి? सबसे पहले क्या करना है, భజనకారుడు ఈ కీర్తనాకారుడు ఏమని పాడాడంటే, भजनकार ने क्या गाया था, 28వ వచనము 22వ అధ్యాయము కీర్తన 22वीं भजन संहिता 28वीं वचन देखेगा तो 28 28 वचन 28లో 28 में ఇక్కడ అంటాడు, రాజ్యము యెహోవాదే, అన్యజనులను ఏలువాడు ఆయనే. लिखा है क्योंकि राज्य यहोवा ही का है और सब जातियों पर वही प्रभुता करता है. చూడండి देखिए 28లో 28 में రాజ్యము యెహోవాదే, राज्य यहोवा का ही है అన్యజనులలో ఏలువాడు ఆయనే. और सब जातियों पर वही प्रभुता करता है. తర్వాత 27 కూడా మనం చదివితే, 27 में पढ़े 27 27 में బూది గంతల నివాసులందరూ జ్ఞాపకము చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు, అన్యజనుల వంశస్థులందరూ దేవుని సన్నిధిని నమస్కారము చేసెదరు. पृथ्वी के सब दूर दूर देशों के लोग उसके स्मरण करेंगे और उसकी ओर फिरेंगे और जाति जाति के सब कुल तेरे सामने दंडवत करेंगे. ఏమంటున్నాడు? क्या कहता है, బూది గంతముల నివాసులందరూ జ్ఞాపకము చేసుకొని యెహోవా తట్టు తిరుగుతారని. पृथ्वी के सब दूर दूर देश के लोग उसके स्मरण करेंगे और परमेश्वर की ओर फिरेंगे. అంటే స్త్రీ సంతానం వైపు, यानी कि स्त्री संतान की ओर, స్త్రీ సంతానం వైపు తిరుగుతారు. स्त्री की संतान की ओर फिरेंगे. అన్యజనుల అన్యజనులందరూ सभी जाति के लोग నీ సన్నిధిని నమస్కారం చేస్తారు. तेरे सामने दंडवत करेंगे. మనం ఎవరు అండి ఇప్పుడు? हम है कौन अभी? అన్యజనులం కదా. हम तो है अन्य जाति के ना. నేను ఎప్పుడు చెప్తాగా, मैं हमेशा कहता हूँ ना, భూమి మీద దేవుని యొక్క స్వజనులు అంటే ఎవరంటే ఇజ్రాయేలీలే. परमेश्वर की कोई अपनी लोग है करके अगर परमेश्वर ने कहा तो वो कौन है? इजरायली केवल, యూదులు ఇజ్రాయేలీలే. यहूदी और इजरायली. మనం అందరం అన్యజనులమే. हम सबके सब बाकी जो है अन्य जाति है. ఇజ్రాయేలు ఆయన ఎన్నుకున్న, ఆయన ఏర్పరచుకున్న వాడు నా జ్యేష్ఠుడు అన్నాడు. तो उन्होंने कहा मेरा चुनाव मेरा जेठा है, జ్యేష్ఠుడు అన్నాడు. जेठा है करके. ఆయన ఆ వంశములో నుంచే ఒక ఈ లోకాలు ఏలువాడు వస్తాడంట. उन्हीं वंश में से इस संसार पर राज्य करने वाला आएगा करके. వస్తాడు वो आएगा. మెస్సయ్య.
वो मैसैया है। మెస్సయ్య వస్తు ఆ వంశము ఆయనే అన్నాడు గలితీల్లో. गलती में वो भी लिखा गया है वो वंश वही है बोलकर, ఆయన వైపు మనందరం తిరుగుతాం. उन्हीं की ओर हम सब फिरेंगे। అన్ని జనులందరినీ నడిపిస్తాడు ఆయన. सभी जाति लोगों का निजातियों को भी उनकी ओर फेरेगा। అందుకనే అన్ని జనులందరూ ఆయన సన్నిధికి వస్తారంట. इसलिए बोला सभी जाति के यानी सभी अन्य जाति भी उनके सामने आएंगे। చూడండి ఇంకా और देखिए 29 గనక మనం చదివితే 29 पड़ेगा तो భూమి మీద వర్ధిల్చున్న వారందరూ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు, తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. लिखा है पृथ्वी के सब हष्टपुष्ट लोग भोजन करके दंडवत करेंगे, वे सब जो मिट्टी में मिल जाते हैं और अपना अपना प्राण नहीं बचा सकते, वे सब उसके सामने घुटने टेकेंगे। అంటే అన్ని జనులు వాళ్ళ ప్రాణం వాళ్ళు కాపాడుకోలేరు. जो अन्य जाति हैं अपने खुद के प्राण को नहीं बचा ఈ पाएंगे। చేతులతో ఏదో చేసి మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడిని ఆరాధిస్తాం అనుకుంటున్నారు. अपने इन हाथों से पता नहीं क्या कुछ करके उसी की आराधना करके हम परमेश्वर के पास जा रहे करके सोच रहे, అది తప్పు. वो गलत है। అందుకే అంటాడు इसलिए कहता है వాళ్ళు ఆ అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు, తమ ప్రాణము కాపాడుకొనలేక. ఏమన్నాడు? तो लिखा है पृथ्वी के सब हष्टपुष्ट लोग भोजन करके दंडवत करेंगे, अपना अपना प्राण नहीं बचा सकते हैं। చూడండి, నువ్వు బాగా ఆనందించడం వల్ల నీ ప్రాణం కాపాడుకుని నువ్వు పరలోకానికి వెళ్ళవు. ये नहीं तुमने अच्छा वो भोजन खाएगा तो अपना प्राण को बचाया इस वजह से तुम स्वर्ग में जाओगे, ऐसा नहीं है। ఒక మనిషి సంపాదన కోసం సంపాదన కోసమే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. ये आजकल एक इंसान कमाई के पीछे परमेश्वर का सम्मुख का लापरवाह कर रहे हैं। సంపాదన कमाई के पीछे దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నాడు. परमेश्वर का सम्मुख का लापरवाह कर रहे हैं, నిర్లక్ష్యం చేస్తున్నాం. लापरवाह कर रहे हैं। ఎందుకని? क्यों? అదే అంటాడు, यही बात कहता है। అన్నపానములు పుచ్చుకొనుచు నమస్కారము చేసెదరు, తమ ప్రాణము కాపాడుకొనలేక మంటిపాలగు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. पृथ्वी के सब हष्टपुष्ट लोग भोजन करके दंडवत करेंगे, वे सब जो मिट्टी में मिल जाते हैं और अपना अपना प्राण नहीं बचा सके और वे सब उसके सामने घुटना टेकेंगे। దేవుని సన్నిధికి రావాలండి. परमेश्वर का सम्मुख में आना है। నేను ఎప్పుడు చెప్తాను మీకు, मैं हमेशा ही कहता हूँ నువ్వు ఏది చేసినా దేవునితో కలిసి పనిచేయి. अब कुछ भी करते तो परमेश्वर के साथ होकर ही करता है, అంటే ఆజ్ఞలు పాటిస్తూ అని. यानी कि परमेश्वर की आज्ञाओं का पालन करते నేను हुए। యేసు ప్రభుని చాలా మంది అంటారు, बहुत सारे लोग बोलते हैं నేను యేసు ప్రభు వదలలేదు, मैं यीशु को तो नहीं छोड़ा हूँ, యేసు ప్రభుని ఎప్పుడు నేను ప్రార్థించుకుంటానే ఉంటాను. यीशु का तो मैं हमेशा प्रार्थना ही करता అసలు रहता हूँ, ప్రార్థన చేసుకోకుండా పొనుకోను. నేను बिना प्रार्थना का तो मैं सोता तक भी नहीं हूँ, పొనుకోను. मैं नहीं सोता। బైబుల్ చదవకుండా అసలు నేను పొనుకోను. बाइबल पढ़ने के बिना मैं सोता नहीं हूँ, ఎప్పుడు స్థుతిస్తాను దేవుని ప్రభు. मैं परमेश्वर का तो हमेशा स्तुति करता हूँ, हे प्रभु हे మరి प्रभु। పాష గారు ఏంది దేవుని వదిలిపెట్టాడు, దేవుని వదిలిపెట్టి అంటారు ఏంది? तो पास्टर जी क्यों कहते हैं परमेश्वर को छोड़ दिया तुम? నేను ఎక్కడ వదిలిపెట్టిన పర్ దేవుణ్ణి आप बोल सकते हो मैंने कहा छोड़ा परमेश्वर को। అని చాలా మంది లోపల ఆవేదన పడతారు. इस तरह बहुत सारे लोग अंदर सोच के चिंता हो जाते నేను ఎక్కడ వదిలిపెట్టాను? हैं, मैं कहाँ छोड़ा हूँ परमेश्वर को? యేసు నేను తిట్టానా? यीशु को थोड़ी मैंने डांटा गाली दिया, దేవుణ్ణి తిట్టానా? क्या परमेश्वर को गाली दिया हूँ क्या? దేవుని मैं? తిట్టానా? परमेश्वर को कोई डांटा हूँ क्या? బైబుల్ ఏమైనా చింపేశానా? क्या बाइबल का कहीं फाड़ा मैंने? అందరిలాగా దేవుని దూషించానా? क्या सबके बराबर में औरों की तरह क्या परमेश्वर का निंदा किया? ప్రార్థన చేసుకుంటున్నాను, प्रार्थना करता हूँ, పాటలు పాడుకుంటాను, गीत गाता हूँ, బైబుల్ చదువుతాను. बाइबल भी पढ़ता हूँ, నేను కాసేపు కూడా ప్రార్థన లేకుండా ఉండలేను. मैं थोड़ी देर भी बिना प्रार्थना का रह नहीं सकता हूँ। నా మనసులో నేను స్తుతిస్తూ ఉంటాను. मैं अपने मन में तो स्तुति करता ही रहता हूँ, కరెక్టే, మంచిదే. अच्छी बात है, ठीक है, కానీ लेकिन ఆజ్ఞలు పాటించటం లేదు. आज्ञाओं का पालन नहीं कर रहे हैं, అంటే కొన్ని ఆజ్ఞలను మనం అతిక్రమిస్తున్నాం. यानी कि कुछ आज्ञाओं का हम उल्लंघन करते हैं। ఆజ్ఞలు పాటించన్నాడు, आज्ञाओं को पालन करने को कहा, ఆజ్ఞలు పాటించాలి. అది आज्ञा को पालन करना है। నువ్వు ఆజ్ఞలు పాటించకుండా अगर आप आज्ञा को पालन ना करते నువ్వు ఎంత స్తుతించినా, चाहे कितना भी स्तुति करे, నువ్వు ఎంత ఆరాధించుకున్నా, कितना भी आराधना నువ్వు करे, ఎంత బైబుల్ చదివినా, कितना भी प्रार्थना करे, बाइबल पढ़े, ఎంత ప్రార్థన చేసుకున్నా, कितना भी प्रार्थना करे, प्रार्थना करे, నువ్వు ఆజ్ఞలు గనక పాటించకపోతే अगर आपने आग्रह को पालन नहीं किया నువ్వు తప్పిపోయినట్టే, मानो आप भटक चुके हो, भटक चुके हो। కాబట్టి इसलिए అందుకని ఇప్పుడు అందరూ తెలుసు, మనందరికి తెలిసిన వాక్యం हम सब जानने वाला वचन है, ఏంటి? कौन सा? నిర్గమాకాండము निर्गमन की 15వ అధ్యాయము 26వ వచనం. 15 का 26। రండి, నిర్గమ निर्गमन 15 15 का 26। 26. 26 వీళ్ళెవరండి? ये कौन है? 26 ये कौन है? 26 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
వీళ్ళెవరు? ये कौन है ये लोग? ఐగుప్తులో ఉన్నవారు, मिस्र में रहने वाले దేవుని యొక్క ప్రజలు, परमेश्वर की लोग, దేవుని యొక్క ప్రజలు. परमेश्वर की प्रजा। వీళ్ళని బట్టి ఫరోకి 10 తెగుళ్ళు ఆ దేశం ఆ రాజ్యంలో వచ్చినాయి. इन्हीं की वजह से उस फिरौन के देश में 10 महामारी आया। వీళ్ళ మొర్ర ఆలకించాడు దేవుడు. परमेश्वर इन लोगों की पुकार को सुना। ఈ ఐగుప్తులో ఉన్నవారు వీళ్ళు ये मिस्र में रहा था, ये ఎవరి సంతానం అండి? ఇది किसका संतान है? అబ్రహాం సంతానం, अब्राहम का संतान, నా జ్యేష్ఠులు, मेरा ज्येष्ठ करके జ్యేష్ఠులు, जेठा करके దేవుని ఆశీర్వాదం పొందుకున్నవాడు. परमेश्वर की आशीष पाए हुए लोग हैं। వీళ్ళ కొరకు గొర్రె పిల్లలు వధించబడ్డాయి. इनके लिए मेमने का वध किया गया, రక్తం వీళ్ళని కాపాడింది. लहू इनको बचाया है। జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, రక్తం వీళ్ళని కాపాడింది. लहू इनको बचाया है। ఐగుప్తులో ఉన్నటువంటి వారందరూ కూడా ఎవరి గడపలకైతే ఆ యొక్క గొర్రె పిల్లల రక్తం లేదో అందరూ మొదటి సంతానం చనిపోయింది. मिस्र में जितने लोग हैं जिनकी चौखटों में मेमने का लहू नहीं है, उन सबकी पहला उठा खत्म हो गया, చచ్చిపోయారు. खत्म हो गया। కానీ ఏళ్ళ యొక్క గోషాన్ దేశంలో लेकिन इनकी इजराइल की गोशान के देश ఎవరి యొక్క గడపలకి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తం రాసుకున్నారు. जिन लोगों ने अपने चौखटों पर मेमने का लहू लगाया है, మరణదూత ఆ ఇంట్లోకి వెళ్ళలేదు. वो मृत्यु जो है उनके घर में नहीं गया। వాళ్ళ మొదటి సంతానం సేపుగా ఉంది. उनके पहला संतान तो सुरक्षित रहा। ఏంటిది? कारण क्या है? ఆజ్ఞని పాటించారు. आज्ञाओं का पालन किया है उन्होंने। జాగ్రత్తగానండి. ध्यान से सुनना, మోషే వచ్చి చెప్పాడు, मूसा ने आके बताया, అయ్యా నాకు దేవుడు చెప్పాడు मुझे परमेश्वर ने कहा है రేపు రాత్రి అంటే మరణదూత వస్తుందంట. कल रात को जो मृत्यु की देवता आने वाला है, సింహాసనం మీద ఉన్నటువంటి రాజు యొక్క మొదటి సంతానం నుంచి తిరగల విసిరే వారి యొక్క మొదటి సంతానం చచ్చిపోతారంట. सिंहासन पर बैठा हुआ राजा के पहला संतान से लेकर चक्की पीसने वाला जो गुलाम है उसका पहला संतान तक मर जाएंगे, చనిపోతారంట. मर जाएंगे पहला। కాబట్టి इसलिए మీరు 10 మందో 20 మందో ఎక్కడో ఒక గ్రూప్ గా ఒక్కొక్క గొర్రె పిల్లని వధించుకోండి. आप ये 10-20 अपनी सहूलियत के अनुसार एक एक मेमने का वध करो, వధించుకుని वध करे, ఇంట్లో ఉండి घरों में रहे, చక్కగా మీరు ఆ యొక్క గొర్రె పిల్ల రక్తం తీసి మీ గోడలకి రాసుకోండి. उस मेमने का लहू को ला कर sorry. अपने चौखटों में लगाओ, మీ గడపలకు రాసుకోండి. चौखटों को लगाओ। మరణదూత వచ్చినప్పుడు जब मृत्यु दूत आएगा అంటే ఆ ద్వార బంధాలకు రాసుకోండి. चौखटों पर लगाओ। మరణదూత వచ్చినప్పుడు जब मृत्यु का दूत ఆ గొర్రె పిల్ల రక్తము మీ ద్వార బంధాలను చూసి దాటిపోతాడు. आपकी चौखटों पर लहू को देखकर वो जो मृत्यु है पार होके चला जाएगा। అదే చేశారుగా. वही किया था ना उन्होंने। ఆజ్ఞను పాటించిన వాళ్ళందరూ బతికారా బతకలేదు. जितना उन्हें आज्ञा का पालन किया वो सब के घर में सब सही सलामत है ना। అట్టగాకుండా ऐसा ना होते हुए మోషే ఇంకో మాట అన్నాడు, मूसा ने एक और बात कहा था, చేదు కూరలు తినండి, कड़वे साग पात खाओ, పులిసిన పిండి ఉండకూడదు. खमीर नहीं होनी चाहिए, పులిసిన పిండి ఉండకూడదు. खमीर नहीं होनी चाहिए। పులియని రొట్టెలతో మీరు చక్కగా రొట్టెలు చేసుకోండి. अखमीर से ही रोटी बनाना है आपको। నడుం కట్టుకోండి, कमर कसो, చెప్పులు వేసుకోండి, चप्पल पहनो, లాఠీ తీసుకోండి. लाठी ले लो। ఒకవేళ ఇవన్నీ పాటించి अगर इन सभी चीजों का पालन करके ఒక మేకను వధించకుండా एक मेमने का वध करना चाहिए, नहीं किया, ना किया, ఆ రక్తం గడప ద్వారములకు రాసుకోకుండా उस चौखटों पर वो लहू नहीं लगाया, ఇన్ని చేసుకున్న వాళ్ళు బతుకుతారా? వాళ్ళ మొదటి సంతానం బతుకుద్దా? बाकी सारा कुछ करने पर भी क्या उनका पहला उठा बच सकता है? బతుకుద్దా? क्या बच सकता है? బతకరు. नहीं बचेगा। ముందు మరణదూత లోపల రాకూడదు. ये सबसे पहले ये जो मृत्यु दूत है ना अंदर नहीं आना चाहिए, మరణదూత లోపల రాకూడదు. अंदर नहीं आना चाहिए। కాబట్టి సాతానుడు మన ఆత్మను ముట్టకూడదు. इसलिए कहता हूँ शैतान जो हमारी आत्मा को नहीं छूना चाहिए। మన ఆత్మను ముట్టి మనం దేవుని కార్యాల్లో బలహీనమైపోతాం. हमको छूने से शैतान हम परमेश्वर के कामों में कमजोर पड़ जा रहे हैं। దేవుని పనులంటే బలహీనమైపోతాం. कमजोर परमेश्वर का सम्मुख को लेकर कमजोर हो जाते నేను हैं। ఎప్పుడు చెబుతా, ఆదివారం ఉదయాన్నే వచ్చింది రోగం मैं हमेशा कहता हूँ इतवार का सुबह सुबह एक रोग आता है, చర్చికి రాకుండా. चर्च न आने के लिए, చర్చికి రాకుండా चर्च न आने वाला रोग। చర్చికి రాకుండా ఉండాలి. चर्च में जैसा भी नहीं जाना चाहिए। లోకంలో అంటుంటే బాగా ఆనందంగా ఉంటది, संसार में बड़ा आनंद लगता है, సంపాదించుకోవటం బాగా ఆనందంగా ఉంటది, कमाना भी बड़ा अच्छा लगता है, ఆనందంగా ఉంటది. आनंद ही लगेगा। చర్చి అంటే బాధ. चर्च के नाम से दुख होता है। చర్చిని గురించి కొంత త్యాగం చేయాలి. ఆదివారం ఆశీర్వాదానికి వెళ్ళాలి. అయ్యా నాకు జీవం ఇచ్చినటువంటి రోజయ్యా, పునరుద్ధానం రోజయ్యా అనే ఒక భక్తి అనే ఒక శక్తి మనలో ఉండకపో. आना है करके ये चर्च में आने का वो श्रद्धा नहीं दिखा पा रहे। ఎందుకో తెలుసా? क्यों पता है? సంఘం కట్టింది యేసు ప్రభు. कलिसिया को बनाया है मसीह यीशु ने। సంఘం కడుతున్నాను, कलिसिया को बनाता हूँ बोला, పడిన
అర్పణ చేయాలి. इस विश्वास से आते रहो, ఆయన మాటలన్నీ వింటున్నాడు. उनकी सारे बातें सुन रहे हैं। సంఘం కట్టానన్నాడు, कलिशा बनाया हूँ बोला, సంఘం కడుతున్నాను. कलिशा बनाता हूँ। అర్థమైందా? समझ में आ गया? యేసు ప్రభు చెప్పాడు, यीशु ने कहा था, కానీ लेकिन సాతానుడు విన్నాడు. शैतान ने सुना, విన్నాడు. सुन लिया। అందుకే ఇశ్రాయేలీలకు కూడా దేవుడు ఏమంటే, మీరు మొదటి రోజు सातवें दिन भी तुम एक पवित्र सभा में इकट्ठा होना है। ఈ మొదటి రోజు ఇది ఎవరికో తెలుసా? ये पहले दिन किसके लिए पता है? అన్యజనుల కొరకు. अन्य जाति की खातिर, రాబోయే అన్యజనులు, जो आने वाला अन्य जाति, అన్యజనుల కొరకు. अन्य जाति की खातिर ఇదిగో నీ వంశములో నుంచి, तेरा वंश में से, నీ వంశంలో ఒకడు వస్తాడు, तेरा वंश में से एक आएगा, అన్యజనులను ఏలువాడు. अन्य जाति पर राज्य करने वाला। ఏమన్నాడు 28వ వచనంలో? 28 में क्या कहा? అన్యజనులు ఏలువాడు వస్తాడు. अन्य जाति पर राज्य करने वाला आएगा। బిలాం కూడా అంటాడు, बिलाम भी कहता నేను है, చూస్తున్నాను కానీ ఇప్పుడు చూసినట్టు కాదు. मैं अभी देखता होता हूँ मगर अब जैसा देख रहा हूँ वैसा नहीं है। యాకోబులో ఒక నక్షత్రం ఉదించబోతుంది. याकूब में एक तारा का उदय होगा, ఒకడు పుడతాడు, एक पैदा होगा, పుడతాడు. एक पैदा होगा। చూసారా? देखा? ఆయనే మెస్సయ్య. वही मैसैया, ఆ మెస్సయ్య वो मैसैया 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేశాడు. 12 चेलों को चुन लिया, వాళ్ళకు బాగా తరిఫీదు ఇచ్చాడు. उनको तरफीज दिया। 3.5 సంవత్సరాలకు బాగా తరిఫీదు ఇచ్చాడు. 3.5 वर्ष उनको अच्छी तरफीज दिया। తరిఫీదు ఇచ్చి उसके बाद ప్రపంచాలకు పంపించేసి दुनिया भर में भेज दिया उन्हें। ఆ సువార్త స్ప్రెడ్ అయింది. तो सुसमाचार फैलता गया। దాన్ని తీసుకొని తోమా మన ఇండియాకి వచ్చాడు. उसे लेकर ही तोमा जो है हमारे हिंदुस्तान में आ गया, మన ఇండియాకి వచ్చేసి हमारे हिंदुस्तान में आ गया, ప్రపంచాలకు పంపించేశాడు. क्योंकि दुनिया भर में सबको भेज दिया। సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్త అందించాడు. सारे सृष्टि में जाइए, सब जगत के लोगों को सुसमाचार అందుకే सुनाइए। యేసయ్య నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళటం చాలా మంచిది. इसलिए यीशु ने कहा था, मुझे पिता के पास जाना तुम्हारे लिए प्रयोजन है। నేను వెళితే గాని సహాయకుడు సత్యస్వరూపి ఆత్మ మీ దగ్గరికి రాడు. जब तक मैं ना जाऊंगा तो आपके सहायक जो है सत्य स्वरूपी की आत्मा आपके पास नहीं आएगा। నేను తండ్రి దగ్గరికి వెళ్ళటం మీకు ప్రయోజనకరము. मेरे पिता के पास जाना तुम्हारे लिए फायदा है, ఎందుకంటే ఇప్పుడు నాకు పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు కాబట్టి నాకు ప్రయోజనకరం. क्योंकि पवित्र आत्मा मेरे अंदर रहने से मेरे लिए फायदा होगा। పరిశుద్ధాత్ముడు ఆయనలో ఉండే అద్భుతాలు చేపించాడు. पवित्र आत्मा उनके अंदर रहते हुए अद्भुत कार्य అందుకే करा। పేతురు గారు కొర్నేలస్ దగ్గరికి వెళ్ళినప్పుడు पतरस कोर्नेलियस के घर में गया था। ఆ 10:38 వచనంలో కనుక మనం చూస్తే प्रेरितों का 10 అపోస్తుల కార్యం 10:38లో प्रेरितों का 10:38 में देखिएगा అక్కడ तो పేతురు గారు చెప్తున్నాడు. पतरस कहता है, చూడండి देखिएगा ఏమని చెప్తున్నాడు. क्या कहता है? परमेश्वर ने किस रीति से यीशु नासरी को पवित्र आत्मा और सामर्थ से अभिषेक किया, वे भलाई करता और सबको जो शैतान के सताए हुए थे अच्छा करता फिरा, क्योंकि परमेश्वर उसके साथ था। అర్థమైందా? समझ में आ गया? దేవరాజనం ఒకసారి చూడండి. क्या लिखा है? परमेश्वर ने किस रीति से यीशु नासरी को पवित्र आत्मा और सामर्थ से अभिषेक किया। అది ఏమన్నాడు? యేసు నాసరి నజరేయుడైన యేసుకి పరిశుద్ధాత్మని శక్తి, पवित्र आत्मा में सामर्थ दिया। చూసారా? अभिषेक పరిశుద్ధాత్మ ఆయనలో ఉండి కార్యాలు చేయించాడు. पवित्र आत्मा उनके अंदर रहकर ही कार्य करा। ఇప్పుడు యేసుప్రభు ఏమంటాడు? मसीह यीशु क्या कहता है? నేను తండ్రి దగ్గరికి వెళ్ళటం మీకు ప్రయోజనకరం. मुझे पिता पास जाना तुम्हारे लिए प्रयोजन है। నేను వెళ్ళి తండ్రిని అడిగి పరిశుద్ధాత్మ పంపిస్తా. मैं जाकर पिता से विनती करूंगा, पवित्र आत्मा को మీరు ఎక్కడ भेजूंगा। కూర్చోవాలి? इसके लिए आपको कहाँ इकट्ठा होना మేడ पड़ेगा? గదిలో కూర్చోవాలి. अटारी में बैठना होगा। అందుకే నేను అంటున్నాను మేడ గది అనుభవం కావాలి. इसलिए मैं कहता हूँ अटारी का अनुभव होनी चाहिए। పెంతుకోస్తు అనుభవం కాదండి మనకి. पेंतकोस्त का अनुभव नहीं है। పాపం పిచ్చి ప్రజలకు అర్థం కాదు. बेचारे बावले इसलिए उन्हें समझ नहीं आ रहे। ఏదో పెద్దోళ్ళు ఇది పెట్టారంట. तो बुजुर्गों ने किसी ने ये नाम रखा बोलते అరే हैं। పెద్దోళ్ళు కాదు, ఇక్కడ మనకు బైబుల్ ఉంది. यहाँ पे बड़े बुजुर्ग की बात नहीं है, वचन है, बाइबल है। ఇప్పుడు యేసు ప్రభు మనకు ప్రయోజనకరంగా ఆత్మను పంపించాడు. यीशु मसीह ने हमारे फायदे के लिए ही पवित्र आत्मा को भेजा है। పరిశుద్ధాత్మ మనం నేర్పుతాడు, पवित्र आत्मा को सिखाता है, మనకు నేర్పుతాడు. सिखाता है। బైబుల్ ఉంది. बाइबल है। మనము పెంతుకోస్తోళ్ళం కాదంది. అందుకే నేను इसलिए मैं हमेशा कहता हूँ हम पेंतकोस्त के नहीं हैं। మనం గొర్రెల్ని మేకలను వధించే వాళ్ళం కాదు. हम भेड़ बकरों का वध करने वाला नहीं మనం है। మేడగది అనుభవం కలిగిన हम వాళ్ళం. अटारी का अनुभव रखने वाले हैं। మేడగది అనుభవం. अटारी का అందుకే अनुभव। యేసయ్య ఏమన్నాడు? इसलिए यीशु ने क्या कहा? మీరు మేడగదిలో కాసుకుని आप కూర్చోండి. अटारी में इंतजार करते रहिए यरूशलेम में। మేడగదిని ఎందుకు అన్నాడండి అసలు?
क्यों कहा कि तुम इंतजार करते रहना अटारी में। నాకు అప్పుడప్పుడు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటాడు. पवित्र आत्मा मुझसे बात करता है जब मैं प्रार्थना करता కొన్ని हूँ। కొన్ని విషయాలు నాకు చెప్తా ఉంటాడు, ప్రశ్న వేస్తా ఉంటాడు, దానికి జవాబు ఇస్తా ఉంటాడు. तो कई विषयों को मेरे सामने लाता है, मैं कहना आता तो उसका जवाब भी देता है, ఆయనతోటి మనకు అన్యోన్య సహవాసం. क्योंकि उनके साथ हमारे मेल मिलाप है। అసలు మేడగది ఎందుకు అనాలి तो अटारी क्यों बोलना है చెప్పండి? बताइए। ప్రత్యేకంగా చెప్పాడు మేడగదిలో అని. तो अटारी पे इकट्ठा होने के लिए बताया था, ఒక స్పష్టమైనటువంటి మాట, एक साफ साफ बताया था, స్పష్టమైనటువంటి మాట, साफ साफ बताया था మేడగదిలో. अटारी में। అందుకని వాడు మేడగదికి వెళ్ళిపోయాడు. इसीलिए वो लोग अटारी में गया, లేకపోతే పెంతెకోస్తు పండుగ చేసుకుంటూ ఉండు. नहीं तो पेंतकोस्त के लोगों के साथ पर्व बनाते, వీళ్ళు పండుగ చేసిన కూర్చునేవాళ్ళు, पर्व बनाते रहते। పరిశుద్ధం వస్తాడు పరిశుద్ధం వస్తాడు పరిశుద్ధం వస్తాడు అనుకుంటా ఉండేవాళ్ళు. पवित्र आत्मा आएगा आएगा बोलकर इंतजार करते। మేడగదని యేసు స్పష్టంగా చెప్పాడు కాబట్టి यीशु मसीह ने बताया था अटारी में इकट्ठा होने के వాడు लिए, మేడగదిలోకి వెళ్ళిపోయాడు. इसलिए वो अटारी में गया। అది ఆజ్ఞ, ये आज्ञा है, అది ఆజ్ఞ. वो आज्ञा है। అందుకనే इसलिए ఈ మొదటి రోజు అనేది రాబోయే అన్యజనుల కొరకు ये पहला दिन जो आने वाले अन्य जाति की खातिर కొత్త है, నిబంధన. नया वाचा। ఈ ఇజ్రాయేలు యెహూదులకు అందరికి కూడా ఏడో రోజే, यहूदी और इजरायली के खातिर तो 7वां दिन ही था, 7వ రోజే. 7वां दिन ही था। కానీ లేకిన్ అన్యజనులు अन्य जाति की खातिर, అన్యజనులకు अन्य जाति की खातिर ఫస్ట్ రోజు ఆదివారము पहला दिन जो है इतवार, ఏ పని చేయకూడదు. कोई काम नहीं करना चाहिए, నీకు ఎన్ని పనులున్నా चाहे आपको कितना भी काम क्यों ना हो, అన్నిటిని పక్కన పెట్టి, सब कामों को बगल में रखो। పౌలు అంటాడు అన్ని పెంటగా ఎంచుకున్నాను, पौलुस कहता है सब चीजों को टट्टी की तरह समझता हूँ, పెంటగా ఎంచుకున్నాను. टट्टी के समान समझता हूँ। నీకు ఏదైతే లాభకరంగా ఉందో దాన్ని పెంటగా ఎంచుకుంటే నీకు అంతకంటే ఎక్కువ ఆశీర్వాదం ఇస్తాడు. तो परमेश्वर काम के लिए जो रुकावट लगता है वो उसमें आपको फायदा दिखता है, तो उसको आप टट्टी के समान समझो तो तभी परमेश्वर आपको डबल फायदा देगा। నాకు ఏదైతే లాభకరంగా ఉందో जो मेरे लिए फायदेमंद है నేను పెంటలాగా ఎంచుకున్నాను. तो मैं उसको टट्टी के समान समझता हूँ। అది మనం క్రైస్తవులుగా हम ईसाई होने के नाते చూడండి. देखिए, ఇజ్రాయేలుల గురించి చూస్తే इजराइलियों के बारे में देखेगा तो వాళ్ళకి ఇచ్చినటువంటి ఆధిక్యత, उनको जो अधिकार दिया गया, వాళ్ళ గురించి ఫరోను 10 తెగుళ్ళతోటి వాళ్ళని ఆ రాజ్యాన్ని అంతా ధ్వంసం చేశాడు. तो उन्हें बचाने के पीछे परमेश्वर ने 10 महामारी को बेचकर उन राज्य को खत्म करा। మోషే నేతృత్వం అక్కడి నుంచి బయటికి తీశాడు. मूसा के नेतृत्व के द्वारा उन्हें वहां से बाहर निकाला। తీసినాక ఏమంటున్నాడు? उसके बाद क्या कहता है? నిర్గమకాండం 15:26 ఏమంటున్నాడు? निर्गमन के 15:26 में क्या कहता है? మీ దేవుడైన వాక్కుని శ్రద్ధగా విని, हमारे परमेश्वर के वचनों को ध्यान से सुने। పడో 15:26 निर्गमन की 15:26, हाँ। यदि तू अपने परमेश्वर यहोवा का वचन तन मन से सुने और जो उसकी दृष्टि में ठीक है वही करे, और उसकी आज्ञाओं पर कान लगाए, और उसकी सब विधियों को माने, तो जितने रोग मैंने मिस्र पर भेजे हैं उनमें से एक भी तुम पर ना भेजूंगा, क्योंकि मैं तुम्हारा चंगा करने वाला यहोवा हूँ। బయటకు వచ్చేసాడు. ఇంకెందుకు? बाहर आ गए ना, और क्यों? ఓ ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు కదా, मिस्र से तो बाहर आ गए ना इजराइल, బతికి తీసుకొచ్చాడు కదా. उनको जिंदा रख के ही लाया है। ఈ అవసరం ఈ మాటలు? तो ये बात बोलना जरूरी है क्या? ఏ దేవుడికి ఏం పని లేదా? परमेश्वर को कोई काम नहीं है क्या? ఈ మాటలు చెప్పాలా? ये क्या इन बातों को बोलना మీ जरूरी है? దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని, ఒకటి నెంబర్ 1, ये पहली बात तो तुम्हारा परमेश्वर यहोवा का वचन मन से सुने, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, उनके दृष्टि में जो ठीक है वही करे, ఆయన ఆజ్ఞలకు విధేయులై, उनकी आज्ञाओं पर कान लगाए, ఆయన కట్టడలన్నిటిని అనుసరించి, उसके सब विधियों को माने। ఏమంటున్నాడు? क्या बोलते हैं? మీరు నడిచిన ఎడల, अगर इस प्रकार मानने से, चलने से, నడిచిన ఎడల उनकी आज्ञाओं के अनुसार चलने से, అంటే అర్థం ఏంటి? इसका मतलब क्या है? పని, काम, కర్మ, कार्य करना है, కర్మ, कार्य करे, నడవటము, चलना అంటే ఆజ్ఞలలో నడవటం. यानी कि आज्ञाओं में होकर रहना, నడిచిన ఎడల इस तरह चलने से నేను ఐగుప్తులకు కలుగు చేసిన రోగములలో ఏ రోగం మీకు రాదు. तो जितने रोग मैंने मिस्रियों पर भेजे हैं उनमें से एक भी तुम पर ना भेजूंगा। వాళ్ళకి ఏం రోగం ఉందండి? उनको क्या रोग आया? 2 రోగాలు ఉన్నాయి వాళ్ళకి. उनके पास 2 रोग है, ఒకటేమో శారీరక రోగాలు వచ్చినాయి, एक तो शारीरिक रोग भी आया, రెండో రోగం వాళ్ళ ఆత్మలు సరిలేకపోవటం వల్ల ఇజ్రాయేలుని ఎంత బాధ పెట్టారంటే, తర్వాత ఈ దేవుడి బిడ్డలను బాధ పెట్టారు. ఎవడా దేవుడు, ఎక్కడున్నాడు, ఆడి మాటేనని నేను అన్నాడు. అది ఒక రోగం వీడికి. एक और क्या है कि जो इजरायलियों को इतना दुख दिया और ऊपर से कहा इजराइल का परमेश्वर है कौन, मैं उसको नहीं मानता हूँ करके उसने
परमेश्वर का विरुद्ध बोला, అది ఒక రోగం. ये एक रोग है ये। మనకు కూడా అదే ఆత్మరోగం అంటుంది నేను. तो इसी को हम भी बोलते हैं आत्मा में रोग है। ఆత్మరోగం అంటే ఏంటంటే ఆత్మకు రోగం దేవుని ఆజ్ఞలు మనం పాటించం, परमेश्वर का आज्ञाओं को पालन नहीं करते, మనం దాన్ని పర్వాలేదు. हमें कोई परवाह नहीं है सोचते। దైవదాసుడు ఎంత కొట్టుకున్నా परमेश्वर का दास कितना भी बताए, एक कान से सुनते हैं, एक कान से छोड़ देते हैं, ఇటుంటాం, एक कान से सुनते हैं, एक कान से छोड़ देते ఇది हैं। పెద్ద పాపం. ये बहुत बड़ा पाप है। పాపాలన్నింటిలో ఒక పెద్ద పాపం. सारे पापों में बड़ा पाप है ये। పాపాలన్నింటిలో కూడా పెద్ద పాపం ఏంటంటే सब पापों में बड़ा पाप क्या है? సత్యం విన్నాము, सत्य को सुना, సత్యం విన్నాము, सुना है सत्य को, ఇటు వదిలేసాం दूसरा कान से छोड़ दिया, అంతే. बस। అది మనకేం తప్పు అనిపించదు, हमें कुछ गलत नहीं लगता, తప్పు అనిపించింది మనకి. कुछ भी गलत नहीं लगता। కానీ నాకైతే భయం. मैं तो डरता हूँ इस बात का। నేను చిన్న విషయంలో తప్పిపోయి నాకు మహా భయం. मैं छोटी सी बात में भी भटकता हूँ तो मुझे बड़ा डर लगता है। ఈ 35 సంవత్సరాల నుండి ये 30 वर्ष से ఏదన్నా తెలిసి కనుక ఏదన్నా ఇది తప్పు అని కూడా తెలిసి కనుక చేస్తే నాకు చాలా భయం. तो ये गलत है करके मालूम होने के बावजूद भी करता हूँ तो मुझे बहुत डरता हूँ, భయం. मुझे डर है। కానీ చేయలే, నేను ఎప్పుడు मैंने ऐसा कभी नहीं किया, చేయను. नहीं करता నాకు हूँ। భయం, मुझे डर लगता నాకు है, రాజ్యం పోద్దని, क्या पता मेरे लिए राज चला जाएगा बोलकर, నాకు రాజ్యం పోద్ది. मेरे लिए राज्य नहीं रहेगा। నేను దేవుని ఎతికాను, मैं परमेश्वर को खो जाता। దేవుని ఎతికి వారికి దొరుకుతాడు అన్నాడు. परमेश्वर ने कहा जो खोजेगा उनको मिलूंगा। ఒకప్పుడు నాకు దేవుడు లేడు. एक समय मुझे परमेश्वर नहीं रहा मेरे साथ। ఈ లోకంలో దేవుళ్ళు అందరూ ఉండారు, संसार के जो क्या खिलाते हैं ईश्वर वो तो था, వాళ్ళందరూ ఉండారు. वो सब की सब थे, అందరూ ఒట్టి सब बेकार ना के हैं, అందరూ ఒట్టి सब बेकार के हैं। నిజమైనటువంటి దేవుని దగ్గరికి వచ్చి యెహోవా जीवित परमेश्वर यहोवा का पास आया हूँ, యెహోవా यहोवा का पास యెహోవా దగ్గరికి వచ్చాను. मैंने यहोवा के पास आया, కాబట్టి ఆయన సన్నిధిని మోకరిస్తున్నాను, उनके सम्मुख में घुटने में आता हूँ, ఆయన సన్నిధిని మోకరిస్తున్నాను, उनके सम्मुख में घुटने में आता నేను हूँ, ప్రార్థిస్తున్నాను. प्रार्थना करता हूँ। చూడండి, ఇంకోటి అంటాడు 30వ వచనంలో, भजन संहिता का కీర్తనలు 22:30, भजन संहिता का 22 का 30 में कहता है, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబోవు తరమునకు ప్రభువును గూర్చి వివరింతురు. एक वंश उसकी सेवा करेगा, दूसरी पीढ़ी से प्रभु का वर्णन किया जाएगा। ఇక్కడ ఏమంటున్నారు? ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, एक वंश के लोग तो उसकी सेवा करेंगे, రాబో తరమునకు ప్రభువును గురించి వివరించెదరు. दूसरी पीढ़ी से प्रभु का वर्णन किया जाएगा। 31లో 31 में వారు వచ్చి ఆయన దీని చేసినని పుట్టబో ప్రజలకు తెలియజేతురు, ఆయన నీతిని వారికి ప్రచురం చేతురు. कहता है वे आएंगे और उसके धर्मता के कामों को एक वंश पर जो उत्पन्न होगा ये कहकर प्रकट करेंगे कि उसने ऐसे ऐसे अद्भुत काम किए। కాబట్టి इसलिए ఏ ప్రదేశంలో ఉన్నా, आप कोई भी जगह में क्यों ना हो, నువ్వు ఎక్కడున్నా आप कहीं पे भी क्यों ना हो, ప్రభువుని గురించి మనం ప్రచురం చేయాలి, प्रभु के बारे में प्रचार करें, ప్రభువుని గురించి చెప్పాలి, प्रभु के बारे में बताए, అనేక మందికి తెలియచేయాలి. बहुत सारे लोगों को बताना है। ఇది యొక్క దేవుని యొక్క ఆశీర్వాద ఆజ్ఞ. ఇది ये परमेश्वर की आशीर्वाद की आज्ञाएं हैं। ఏ విధంగానన్నా ప్రభువుని గురించి పుట్టబోయే వారు తెలియజేస్తారన్నారు. यहाँ पे लिखा आने वाले उत्पन्न होने वाला पीढ़ी को बताएंगे కాబట్టి करके। ఈ వాక్యం అందరికి ప్రచురం చేయాలి, इसलिए वचन सब तक पहुंचाना, దేవుని ఆజ్ఞలు పాటించాలి, परमेश्वर का आज्ञा को खुद ఆయన్ని पालन करना వెతకాలి. है, उन्हें खोजना है। దేవుని యొక్క వాక్యాన్ని విని బలపరుచుకుని ఆజ్ఞలు పాటి మన ఆత్మను బలపరుచుకోవాలి. परमेश्वर का वचन सुने, बल पाए, अपना आत्मा को बल दे, సైతాను ఓడిపోతాడు. ऐसे में शैतान हार जाएगा। మన జీవితంలో సైతాన్ని ఓడించాలి, हमारी जिंदगी के द्वारा शैतान को हराना है, ఓడించాలి. हराना ఎప్పుడు है। ఆత్మలో శక్తి ఉన్నప్పుడు तो जब हरा पाएंगे तब हमारी आत्मा में शक्ति దేవునికే ప్రథమ స్థానం ఇవ్వాలి. होगी। जब परमेश्वर को ही प्रमुख स्थान दे, మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి, प्रथम स्थान परमेश्वर को देना है, తర్వాత స్థానం అంతా లోకానికి ఇవ్వాలి. बाकी जो संसार के लिए अपने लिए है। అప్పుడే మన ఆత్మ గట్టి పడతా ఉంటుంది. ऐसे में ही हमारी आत्मा सामर्थ्य होगी। దేవుని పనులు చేస్తున్నప్పుడు, దేవుని ఆజ్ఞలు పాడుతున్నప్పుడు ఆత్మ గట్టి పడతా ఉంటది. तो परमेश्वर के काम करेंगे, उनकी आज्ञाओं को पालन करेंगे तो आत्मा मजबूत రండి रहेगी। చిన్న ప్రార్థన చేసుకో. आइए छोटे से प्रार्थना करें। వందనాలు నాయన, धन्यवाद पिता, నీ వాక్యాన్ని మాకు అందించారు, आपके वचन हम तक ఈ पहुंचाया है। రాత్రి మాతో మాట్లాడారు. इस रात को हमसे बात నీ की, దాసుల్లో ఉండి నా దాసుని యొక్క పెదవుల నాలుకను స్వరాన్ని ఉపయోగించుకున్నావు. आपके दास में होकर उनको कंठ को अपने इस्तेमाल किया। ఎన్న బిడ్డలందరూ जितनों ने सुना है వాక్యాన్ని కలిగి वचन को अपनाए, ఆజ్ఞలు పాటిస్తూ आज्ञाओं को पालन करें, దేవుని ఎదకాల, आपको खोजने वाला, దేవుని స్తుతించాల, आपकी स्तुति करने वाला, స్తుతించాల. आपकी स्तुति करने वाला। రాజ్యం యెహోవాదే, राज तो यहोवा का, యెహోవాదే రాజ్యం. यहोवा का ही राज्य है। కాబట్టి అన్యజనులు
ఏలువాడు వస్తాడు, अन्य जाति पर राज्य करने वाला आएगा, అన్ని జనులు ఏలువాడు. अन्य जाति पर राज्य करने वाला, మా ప్రభువు, మా రక్షకుడు యేసయ్య. हमारा उद्धार करता यीशु मसीह, ఆయనకే మేము మొక్కాలి, उन्हीं को हम दंडवत నమస్కరించాలి. उन्हीं को हम प्रणाम करते हैं। క్షయమైన కార్యాలు కాదు, अक्षय नाश होने वाला कार्य नहीं, అక్షయమైనటువంటి ఆహారం, अविनाशी भोजन, అక్షయమైన ఆహారం, अविनाशी भोजन की ఆత్మను బలపరిచే ఆహారం, आत्मा को बल देने वाले వాక్యము, वचन, ఆజ్ఞల్ని आज्ञाएं పాటించాలి. पालन करे। అప్పుడే మా మీద నీకు ఒక మంచి అభిప్రాయం, నీ గొప్ప ఆశీర్వాదాలు పరలోక రాజ్యాన్ని తెచ్చేవి. तभी हमारे ऊपर आपका अच्छे अभिप्राय होगा और स्वर्ग से हमारे लिए अच्छे आशीर्वाद को उंडेले। ఈ వాక్యాన్ని దీవించుకో. इस वचन को सबके हृदय में వారందరూ ఈ వాక్యాన్ని విని जितना బలపడటం, सुना वो सब बल प्राप्त, సాతాను వచ్చి ఎత్తుకుని పోకుండా शैतान वचन उठा के ना ले, నూటికి నూరు పడిపోయిన సహాయం 100 गुना फलवंत होने के लिए मदद करना। యేసు నామములో అడుగుతున్నాను. यीशु के नाम से मांगते पिता, आमीन. आमीन। पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदाकाल इम्मानुएल बन के रहे. आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया। అందరికి వందనాలమ్మా. प्रेज द लॉर्ड सबको। దేవుడు మంచిగా మరి వాక్యంతో మనతో మాట్లాడాడు परमेश्वर अच्छी वचन की तरह हमसे बात किया है, కాబట్టి మళ్ళా రేపు ఒక నూతన సందేశంతో, एक नया संदेश के साथ, ఒక నూతన సందేశం కలుద్దాం. एक नया संदेश के साथ। యేసు ప్రభు వస్తే పరలోకానికి వెళ్దాం. अगर इस बीच में मसीह आएगा तो स्वर्ग जाएंगे, యేసు ప్రభు రాకడ ఆలస్యమైతే क्योंकि आने में देर हुआ तो పరలోకానికి వెళ్ళిపోదాం. ఆ యేసు ప్రభు అతో లేట్ అయితే రేపు వాక్యం విందాం, उनके आने में देर हुआ तो फिर कल वचन सुनने के लिए मिलेंगे, ఒక నూతన సందేశం విందాం. एक अच्छा संदेश सुनेंगे। యేసు ప్రభు వస్తే పరలోకానికి వెళ్దాం. जब आएंगे तो स्वर्ग में जाएंगे। అందరికీ వందనాలు. सबको ఈ రోజు అందరూ ఉపవాసం ప్రార్థన చేశారా? क्या आज सबने उपवास की प्रार्थना की है? ఎంతమంది ఉపవాసం ఉన్నారో చెప్పండి ఒకసారి నాకు. ఈ రోజు చేయలేదండి. जितनों ने उपवास रखा हाथ उठाइए। ఈ రోజు ఉపవాసం అని చెప్పాను. मैं कल का दिन बताया था आज उपवास रहने के लिए। ఢిల్లీలో భయంకరమైనటువంటి రోజు స్టూడెంట్స్ యొక్క మరి ఆ ధర్నా ఉంది కాబట్టి మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పాను. आज स्टूडेंट्स का धरना था, पार्लियामेंट का घेराव करने का, इसलिए उपवास रहने के लिए का बताया था। కొంతమంది ఉన్నారు. कुछ लोग रहा उपवास, మంచిది. अच्छी बात है। మీ ప్రార్థనల ద్వారా స్టూడెంట్స్ అందరినీ చక్కగా సమాధానం ఉంచితే రేపు దానికి ఆశీర్వాదం పరలోకంలో మనకు దొరుకుద్ది. तो आप सबके प्रार्थना के द्वारा स्टूडेंट्स को जो न्याय मिलेगा वो सब सही सलामत रहेगा तो स्वर्ग में हमारी प्रार्थना का जवाब हमें मिलेगा। కొంచెం ఇప్పుడు న్యాయం దొరకబోతుంది. न्याय मिलने पर है అందరి ప్రార్థనలు దేవుడు అన్నాడు. तो सबकी प्रार्थना प्रभु ने सुना। రేపు 7 గంటలకు కలుసుకుందాం. कल शाम को 7 बजे मिलेंगे। అందరికి వందనాలు. प्रेज द लॉर्ड, ప్రైజ్ ది లార్డ్. प्रेज।